మనోహరమైన నీ రూపము నా తండ్రి, శ్రేష్టమైనటువంటి నీ ఊళ్ళు ప్రభువా, నీ ప్రశస్తమైన సన్నిధి దేవా, నీ మాటలు మా బ్రతుకులు, నీ ఆలోచనలే మా జీవితము తండ్రి. అయ్యా, నీ సన్నిధిలో ఉంటున్నాం కదా, మా అందరితో ఇంకొక మారు ఈ రోజున నీ మెల్లని స్వరము వినిపింప చేయమని ప్రార్థన చేస్తున్నాము. నీవే మాట్లాడాలి దేవా. ఆ మాటల మీద మీ జీవమును ఇంకొకసారి యేసునామమున పలుకుతున్నాము. యేసునామమున మాటల మీద జీవమును పలుకుతున్నాము. ఈ పరిచర్యల మీద నా తండ్రి, మా అందరి మీద, చూస్తున్నవందరి మీద నా తండ్రి, నీ వెలుగు ప్రకాశింపబడునుగాక, నీ వెలుగు ప్రకాశింపబడునుగాక. చీకటి యేసునామమున పారద్రోలబడునుగాక. అపవాది విత్తనమును ఎత్తుకుని పోకుండా యేసునామమున గద్దిస్తున్నాము. అయ్యా, మా హృదయములలో లోతుగా నాటబడినట్లు, మా హృదయములలో లోతుగా నాటబడినట్లు, నీ యొక్క సమయములో వందింతల ఫలము ఫలింపబడినట్లు, నీటి యూట యొద్ద నీ మందిరములో, నీ సంఘములో, నీ ప్రశస్తమైన సన్నిధిలో మమ్మల్ని నాటావు నా తండ్రి. పరిచర్యలను, కుటుంబములను అందరినీ దేవా నీవే బహుగా దీవించమని, కృప చూపమని, ఈ పరిచర్యలను దీవించమని, బహుగా కృప చూపమని, నీ అత్యధికమైన కృపను ఇచ్చి నా తండ్రి నీవు నడిపించుచున్నందుకు వందనములు చెల్లిస్తూ యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మొదటి సమూయేలు 17వ అధ్యాయం 41వ వచనం నుండి నేను చదువుతాను. డాలు మోయవాడు తనకు ముందు నడవగా ఆ ఫిలిస్తీయుడు బయలుదేరి దావీదు దగ్గరకు వచ్చి చుట్టూ పారచూచి దావీదును కనుగొని, అతడు బాలుడై ఎర్రటివాడును రూపసియునై ఉండుట చూచి అతని తృణీకరించెను. ఫిలిస్తీయుడు, కర్ర తీసుకుని నీవు నా మీదికి వచ్చుచున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరిట దావీదును శపించెను. నా దగ్గరకు రమ్ము, నీ మాంసమును ఆకాశ పక్షులకు మృగములకును ఇచ్చివేతునని ఆ ఫిలిస్తీయుడు దావీదుతో అనగా, దావీదు, నీవు కత్తెయు ఈటెయు బల్లెమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపతియగు యెహోవా పేరిట నేను నీ మీదకు వచ్చుచున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇశ్రాయేలీయులలో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకొనున్నట్లు నేను ఈ దినమున ఫిలిస్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకును భూమృగములకును ఇత్తును. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని ఈ దండువారందరూ తెలుసుకొందురు. యుద్ధము యెహోవాదే, ఆయనే మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పాను. ఆమేన్. హల్లెలూయా. దేవుడు నీతో ఈ రోజున ప్రత్యేకంగా చెబుతున్నటువంటి మాట, యుద్ధము ఆయనదే. హల్లెలూయా. యుద్ధము, గట్టిగా యుద్ధము, యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. ఆయన నిలబడ్డాడనంటే, హల్లెలూయా, ఆయన నిలబడ్డాడనంటే ఇక ఎవరు ఎదురుగా నిలబడలేరు. హల్లెలూయా. కత్తి చేత అవసరం లేదు, బలము చేత అవసరం లేదు, ఆస్తులు అవసరం లేదు, పలుకుబడి అవసరం లేదు, పోలీసులు అవసరం లేదు, పొలిటీషియన్స్ అవసరం లేదు, లాయర్లు అవసరం లేదు, లేకపోతే రౌడీలు అవసరం లేదు, లేకపోతే ఆతల మామలు అవసరం లేదు, ఎవరి అవసరము లేదు. ఆయన నీ పక్షమున నిలబడ్డాడనంటే విజయము నీదే. హల్లెలూయా. ఆయన ఒక్కడు ఉంటే చాలు మనకు. ఆ మాటనే ఈ రోజున నీతో ప్రత్యేకముగా యేసయ్య చెబుతున్నటువంటి మాట, విజయము మనదే. ఎందుకంటే దేవాది దేవుడు తనను తాను కనపరుచుకోవడానికి మన పక్షమున, తనను తాను కనపరుచుకోవడానికి మన పక్షమున యుద్ధము జరిగించబోతున్నాడు. లోకము చూచేటువంటి విధముగా విజయము మనకు దయచేయబోతున్నాడు.
మన ఎదుట ఎవరునూ కూడా నిలవజాలకుండా ఆయన చేయబోతుంటున్నాడు. హల్లెలూయా. యుద్ధము ఎదురైనప్పుడు తప్పకుండా యుద్ధము చేయాల్సిందే. హల్లెలూయా. కానీ గత వారం చెప్పాను కొన్ని మాటలు. యుద్ధము ఎదురయ్యింది. ఎదురైనప్పుడు ఏం చేయాలని చెప్పాను గత వారంలో? యుద్ధం అయితే చేయాల్సిందే. హల్లెలూయా. కానీ ఆ యుద్ధం ఎలాగ చేయాలి? ఏమండి, ఇంకొకసారి వినండి అని చెప్పి మళ్ళీ పంపించాను కదండి పోయిన వారము. మర్చిపోయినారా? ఏం చెప్పాను పోయిన వారము? గురుగుల ఉపమానము తీసుకొని, ఒక యజమానుడు గోధుమలు భూమిలో నాటాడు. మధ్యలో శత్రువు వచ్చి గురుగులు నాటేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు గురుగులతో యుద్ధం చేయాలని అంటే గురుగులను బీకామంటే ఉన్నది కాస్త ఊడిపోతుంది. మన దగ్గర ఉన్నటువంటిది కూడా. హల్లెలూయా. కాబట్టి ఏం చేయాలా? మౌనముగా కోతకాలము వరకు ఏమీ చెయ్యకపోవడమే యుద్ధం. హల్లెలూయా. కొన్నిసార్లు ఏమీ మాట్లాడకపోవడమే యుద్ధం. నిన్ను మోసము చేసినటువంటి వాళ్ళకు, నిన్ను వెన్నుపోటు పొడిచినటువంటి వాళ్ళ ఎదుట మౌనముగా నువ్వు ఎదగడమే యుద్ధములో విజయము పొందడము. వాళ్ళ మీద నువ్వు దాడి చేయాల్సిన పనిలా, విజయం సాధించాల్సిన పనిలా, లేకపోతే పగ సాధించాల్సిన పనిలా, 10 మాటలు అనాల్సినటువంటి పనిలా, మౌనముగా దేవుని సన్నిధిలో నువ్వు ఎదుగుకుంటూ, దేవుడు నిన్ను ఎదిగించుకుంటూ హెచ్చించుకుంటూ పోతూ ఉంటే చాలు, శత్రువుల మధ్య భోజనమును దేవుడు చేయించేటువంటి గొప్ప దేవుణ్ణే మనము కలిగి ఉన్నాము. హల్లెలూయా. నో నీడ్ టు టాక్ టు సమ్ పీపుల్. కొన్ని పరిస్థితులలో మనము ఏమీ మాట్లాడవలసిన పని లేదు. మౌనముగా ఉంటేనే మనం విజయం పొందుకుంటాము. ఆ సమయంలో దేవుడు చెప్తున్నాడు, నేను నీ పక్షమున ఉండి యుద్ధము జరిగించబోతున్నాను. నీవు ఈరోజు చూసినటువంటి ఐగుప్తీయులను ఇక ఎన్నటికీ నీవు చూడవు. నీవు ఊరకనే మౌనముగా ఉండి నిలచుండి యెహోవా దయచేయు రక్షణను చూడుము. హల్లెలూయా. ఇక్కడికి వచ్చేసరికి ఏమంటున్నాడంటే ఆయన మళ్ళీ ఇదే మాట చెబుతున్నాడు, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. కానీ ఇక్కడ ఏంటంటే యుద్ధము చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. హల్లెలూయా. తప్పించుకొని పోలేడు. తప్పించుకోలేని పరిస్థితులు వచ్చాయి. వచ్చినప్పుడు తప్పించుకొని పోవాలని చూసావా, యుద్ధములో అప్పుడే ఓడిపోయినట్లే. మనం ఎప్పుడు కూడా ఆశించము యుద్ధాలు చేయాలని. అడుగుతామా మనకు కొట్లాటలు రావాలా, పోట్లాటలు రావాలా, ఇండ్లలోనూ బయటోళ్ళతోనూ, లేకపోతే లేనిపోని సమస్యలన్నీ రావాలని మనం అడుగుతామా? అడగం. అయినా వస్తుంటాయి. హల్లెలూయా. అయినా వస్తుంటాయి. పోని నీ తప్పేదైనా ఉన్నది అని అనుకుంటే పర్వాలే, పొరపాటు చేశాము అందుకని ఈ సమస్య వచ్చింది అనుకొని చెప్పి ఏదో తలంచుకొని భరించడమో లేకపోతే ఏదో ఒకటి చేయడమో చేస్తాం. నీకు అసలు సంబంధమే లేకపోయినా కూడా, నీ తప్పు లేకపోయినా కూడా, నీ ప్రమేయము లేకపోయినా కూడా, నీ సంబంధము లేకపోయినా కూడా నీ ఎదుటికి వచ్చి కొన్ని నిలబడతాయి. హల్లెలూయా. ఎవడో చేసింటాడు, నీకొచ్చి చుట్టుకుంటుంది. ఎవడో మాట్లాడింటాడు, నీకొచ్చి అంటారు. ఎవడో ఏదో చేసింటాడు. హల్లెలూయా. కొంతమంది ఉన్నారనమాట మన వాళ్ళు అలాగనే. ఏంటనంటే అప్పులు ఎవరికో ఇప్పించింటారు జాలిపడే, వాడేమో అయిపోయి పోయింటాడు. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేయాల పరిస్థితి? పూచిబడిన పాపానికి నువ్వు యుద్ధం చేయాల్సి వస్తుంది. హల్లెలూయా. తీసుకున్నటువంటి పరిస్థితుల్లో నువ్వు ఏర్పాటు చేయాల్సి వస్తుంది. సంబంధం లేనటువంటి యుద్ధాలు మనం వద్దు అనుకుంటాం, మనకు అవసరం లేదు. మనం ఎంతో ఆచితూచి అడుగులు వేస్తూ ఉంటూ ఉన్నా కూడా ఎక్కడో ఒక చోట మన ఎదుగుదలను చూడక, ఇష్టము లేక మనకు వెనుకలనే గోతులు తీసేటువంటి యుద్ధాలు, మన పక్కనే ఉండి నమ్మించి మోసము చేసేటువంటి యుద్ధాలు, వెన్నుపోట్లు ఓడిచేటువంటి యుద్ధాలు. హల్లెలూయా. పైన ఉన్నటువంటి అధికారులు
నీ ఎదుగుదల ఇష్టం లేక ఎక్కడ నన్ను దాటిపోతావో అని చెప్పి నిన్ను టార్గెట్ చేసేటువంటి యుద్ధాలు. నీకు అసలు నీ ఉద్దేశం అనేది ఏది ఉండదు, అవకాశం అనేది ఏది లేదు. అయినప్పటికీ కూడా నువ్వు వారితో సమాధానంగా ఉంటున్నా, వారితో ఏ నమ్మకంగా ఉంటున్నా కూడా నీ మీద కక్ష సాధింపు చర్యలు. పని చేసే చోట, వ్యాపారపులో చుట్టుపక్కల నీ యొక్క వ్యాపారం బాగా జరుగుతుంది అనుకుంటున్నప్పుడు పక్కన అదే పనిగా లేనిపోనివన్నీ చెప్పి, ఒకవేళ ఎదుగుతూ ఉంటే వాని దగ్గర ఏమి దండిగా ఉంది, వానికి అప్పిప్పించావు కదా బిజినెస్ కోసం అని చెప్పి ఇప్పుడు పోయి అడుగు. హల్లెలూయా. నాట్ వాట్ ఎవర్ ఇట్ మే బి. మనం అసలు ఆశించమండి. యుద్ధాలు ఎవరైనా కోరుకుంటారండి? నెమ్మది కలగాలని మనం ప్రార్థనలు చేస్తున్నాం, విశ్రాంతి కావాలి ప్రభు అని మొరపెట్టుకుంటున్నాం. అయినా కూడా మనల్ని వెతుకుకుంటూ యుద్ధములు వచ్చినప్పుడు తప్పక యుద్ధము చేయవలసినదే. తప్పించుకోలేనటువంటి పరిస్థితులు. ఇంకా కొంతమంది జీవితాలలో అయితే యూ హ్యావ్ నాట్ ఎక్స్పెక్టెడ్ కొన్ని సమస్యలు, శరీరంలో రోగములు, నువ్వు అడగలేదు, నువ్వు ఆశించలేదు, అయినా కూడా ఉన్నట్టుండి నీ జీవితమును కకలాకలం చేయడానికి, ఇబ్బంది పెట్టడానికి, డబ్బును నాశనపరచడానికి దే కమ్ సమ్ టైమ్. ఆ పరిస్థితులు అనవసరమైనటువంటి, కొన్నిసార్లు తెలిసి చేసి కొద్దిమంది పురుషులైతే డబ్బు ఖర్చు పెట్టి వెళ్ళి మళ్ళీ కొని తెచ్చుకుంటారు. కొంతమందికి ఏమీ తెలియకపోయినా కూడా, నమ్మకంగా ఉంటున్నా కూడా తెలియని పరిస్థితులలో కొన్ని హెరిడిటరీని బట్టో లేకపోతే సమ్ అదర్ వేస్లోనో తెలియనటువంటి అనారోగ్యములు వచ్చాయి. నా వెళ్ళిపో అంటే వెళ్ళిపోతుంటున్నాయా ఒక్కొక్కసారి. హల్లెలూయా. యుద్ధము చేయాల్సినటువంటి పరిస్థితి. పిల్లలనేమో పెంచుతున్నాము, వాళ్ళు మీ మాట వినడం లేదు, తప్పుడు మార్గములలో వెళ్తుంటున్నారు, నువ్వు చెబుతూ ఉంటున్నావు, అయినా కూడా వాళ్ళు వినడం లేదు. ఏమి నీ పరిస్థితి? యుద్ధం చేయాలి. ఎవరితో యుద్ధం చేయాలి? మీ పిల్లలతో యుద్ధం చేస్తారా? చేయలేరు కదా. ఎక్కడ యుద్ధం చేయాలి? హల్లెలూయా. యుద్ధం వచ్చినప్పుడు దేవుని సన్నిధిలోనే. హల్లెలూయా. మన యుద్ధం అంతా ఎక్కడుంటుంది? అందుకని ఒక దైవజనుడు అన్నాడు, ప్రార్థనా గది అంటే యుద్ధపు గది అన్నాడు అనమాట ఆయన. ఏంటది? ప్రేయర్ రూమ్ ఈజ్ ఏ వార్ రూమ్ అంట. ప్రేయర్ రూమ్ ఈజ్ ఏ వార్ రూమ్. ఎవరికి యుద్ధము జరుగుతున్నది? నీకు, అపవాదికి, నీకు, ఆలోచనలకు, నిన్ను తక్కువ చేసేటువంటి పరిస్థితులకు, నీకు వ్యతిరేకంగా వచ్చినటువంటి సంఘటనలు, రోగములకు, పరిస్థితులకు, యుద్ధములు అన్నింటికీ దేవుని యొక్క ప్రార్థనా గదిలోనే మనము విజయము సాధించగలము. హల్లెలూయా. మన పక్షమున దేవుడు నిలబడి, ఆమేన్, దేవుడు నిలబడుచుండగా నేను నీకు తోడుగా ఉన్నాను, నీ పక్షమున నేను ఉన్నాను, యుద్ధము నాదే. హల్లెలూయా. నెమ్మదిగా నీవు నిలబడి ఉండు, ప్రార్థన చేయుచూ ఉండు. ఆమేన్. ఇక్కడ అదేంటండి, మన భూమి మీద మనం పుట్టడమే యుద్ధంగా పుట్టినాం. పుట్టడమే కేకలేసుకుంటూ పుట్టినాం. హల్లెలూయా. మామూలుగా పుట్టినాం మనమేమన్నా? పుట్టడమే కేకలేసుకుంటూ పుట్టాము ఈ భూమి మీద పుట్టగానే. ఆ తర్వాత యోబు కూడా అంటున్నాడు, ఈ భూమి మీద మానవుని లేకపోతే మనుషుని మన యొక్క దినములు యుద్ధము వంటివి కాదా? హల్లెలూయా. ఎప్పుడు ప్రారంభమైందయ్యా యుద్ధం? ఎప్పుడు ప్రారంభమైందని అంటే ఆదిలోనే అపవాది ఎప్పుడైతే పరలోకంలో నుంచి తన్నివేయబడ్డాడో అప్పుడే దేవునికి వానికి యుద్ధం మొదలైపోయింది. ఎప్పుడది? ఆదిలోనే. అది ఎప్పుడో మనకు తెలియదు. హల్లెలూయా. మానవులకి సాతానికి యుద్ధం ఎప్పుడు మొదలైంది? ఎక్కడా? గట్టిగా ఆదాము అవ్వలకు ఏదైనా వనంలో మొదలయ్యింది. వాడు ఉన్నటువంటి అధికారాన్నంతా కూడా మోసం చేసి గెలిచేశాడు. హల్లెలూయా. మళ్ళీ 4000 సంవత్సరాల తర్వాత యేసయ్య సిలువలో అధికారాన్ని తిరిగి గెలుచుకొని అపవాదిని జయించి, హల్లెలూయా, సింహాసనం మీద ఆయన ఆసీనుడై ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు పుట్టకముందే, నేను పుట్టకముందే యుద్ధం ప్రారంభమైపోయింది. యుద్ధములో యేసయ్య వారిని జయించేశాడు.
హల్లెలూయా. ఇప్పుడు మనం ఏం చేయాలి ఆలోచిస్తున్నారా? ఆయన గెలిచేశాడు. ఆయన గెలిచిన తర్వాత ఆయన బిడ్డలుగా ఎవరైతే ఆయన రాజ్యములోనికి అడుగు పెడుతుంటున్నారో, బాగా గమనించండి, వాని అధికారాన్ని లాగినా వాడు ఇంకా అంతమవ్వలేదు. వాని అధికారాన్ని మాత్రమే ఆయన లాగేశాడు. వాని ఇంకా అంతం కాలేదు. వాని అంతం ఎప్పుడు? ఆయన రాకడలో ఎప్పుడైతే ఆయన రానై ఉంటున్నాడో అప్పుడు వాడిని తీసుకొని సాతానును కాదు, అపవాదిని లేక అబద్ధ ప్రవక్తను లేకపోతే అంత్యక్రీస్తును ఎదురుని తీసుకొని వెళ్ళి అగ్నిగుండంలోకి వేస్తాడు. కానీ సాతానును మాత్రము ఇంకా అంతం రాలేవానికి. అప్పుడే సాతాను మళ్ళీ 1000 ఏళ్ల పాటు వాడు బిలములో బంధింపబడి ఉంటాడంట. వాడు 1000 ఏళ్ల తర్వాత, ఎప్పుడు 1000 ఏళ్ల తర్వాత మళ్ళీ వాడు విడుదల చేయబడతాడు. అప్పుడు మళ్ళీ ఒక పెద్ద యుద్ధం ఉంటుంది. ఆయన నోటి ఊపిరి చేత వచ్చేటువంటి వాయువు అగ్నిగా మారి ఆ శత్రువులనంతా కాల్చివేస్తుంది. ఆ 1000 ఏళ్ల పరిపాలన చివరిలో ఆయన వానిని తీసుకుని వెళ్ళి అగ్నిగుండంలోనికి మళ్ళీ వేస్తాడు. హల్లెలూయా. వానికి అధికారం లేదు, కానీ వాడు ఇంకా బ్రతికే ఉన్నాడు. వాడు ఇంకా గాలికి తిరుగుతున్న గాలి వెదవా తిరుగుతున్నాడు. హల్లెలూయా. తిరుగుతున్నాడు, అక్కడ ఇక్కడ తిరుగుతున్నాడు. ఆయన బిడ్డల వెంబడి తిరుగుతున్నాడు. ఎవరైనా వీక్గా ఉన్నారా? ఎవరైనా ప్రార్థన చేసుకోకుండా ఉన్నారా? ఎవరైనా పాపంలో ఇంకా పడిపోతున్నారా? ఇట్లాంటి వాళ్ళందరినీ గ్యాంగ్ వేసుకుంటున్నాడు వాడు. ఎవరిని మింగుదునా అని గోతికాడ నక్కలాగా, ఎలాగా? రాబందులాగా ఎవడు బలహీనంగా ఉన్నాడో, చచ్చిపోవడానికి రెడీగా ఉన్నాడో వాడిని ముట్టాలి, వాడిని చంపేయాలి అని చెప్పి వాడు వెతుకుతూ వాడు తిరుగుతూ ఉన్నాడు. వానికి బలము లేదు, వానికి అధికారం లేదు. సమస్త అధికారము భూమి మీదను పరలోకమందును పాతాళమందును సమస్త అధికారాన్ని యేసయ్య తీసివేశాడు. ఎవరైతే ఆయన దగ్గరకు వస్తున్నారో వాళ్ళకందరికీ చెబుతున్నాడు, నేను వానిపైన విజయము నొందాను, అయినా ఇదిగో నేను నీ పక్షాన నిలబడుతున్నాను, నువ్వు ప్రార్థన చెయ్యి, విశ్వాసముతో ముందుకు సాగు, నాయనిచ్చు మాటను గట్టిగా పట్టుకో, వానిపైన నేను మాత్రమే విజయం పొందితే సరిపోదు, నువ్వు కూడా విజయం సాధించాలి. నీ చేతిలో వాడు ఓడిపోతే యేసయ్యకు ఆనందమో. హల్లెలూయా. నువ్వు వాణ్ణి ఓడిస్తే, నీ పాపమును వదిలిపెడితే, నీ పాపమును జయిస్తే, నీ రోగమును జయిస్తే, నీ సంకటములను విశ్వాసముతో దాటి ముందుకు వెళితే యేసయ్యకు ఆనందము. హల్లెలూయా. ఎదురవుతాయి, యుద్ధాలు తప్పకుండా ఎదురవుతాయి. మన పరిస్థితులలో, మన సంకటములలో, అనేకమైనటువంటి చోట్ల అండి. ఏంటంటే ఇక్కడ ఏంటంటే ఒకవైపున ఈ యుద్ధాలలో మన తోటివారే, మన మనుషులే, మన ఉద్యోగాల దగ్గర, పెళ్ళిళ్ళ దగ్గర, కుటుంబాలలోనూ పరిస్థితులలోనూ యుద్ధాలు ఎప్పుడూ ఉండనే ఉంటాయి. ఏజ్ అయిపోతుంది, ఇంకా పెళ్ళి కాలేదా? పెళ్ళి అయిన తర్వాత ఇంకా పిల్లలు పుట్టలేదా? హల్లెలూయా. లేకపోతే చదువు అయిపోతానే ఇంకా ఉద్యోగం రాలేదా? హల్లెలూయా. ఇంట్లో ఏదైనా చిన్న సమస్య వస్తే అంతే, ఇంకా కొట్లాడుకుంటూనే ఉంటారా పక్కన ఉన్నటువంటి వాళ్ళు. దానికి తోడు సాతాను ఊరికనే ఉండడు కదా, లేనిపోని శోధనలన్నీ కల్పించి అన్నింటినీ తీసుకొని వచ్చి మన ఎదుట ఉంచి పోరాడుకో, యుద్ధం చేసుకో అని చెప్పి మన ఎదుట ఉంచిపోతుంటాడు. కొన్ని యుద్ధములను మౌనంగా చేయాలి, కొన్ని యుద్ధములను ప్రార్థనలో దేవుని సన్నిధిలో గట్టిగా పోరాడాలి. హల్లెలూయా. గట్టిగా దేవుని సన్నిధిలో అడగండి, ప్రార్థన చేయండి, విసుగగా ప్రార్థన చేయండి, పట్టుదలతో ప్రార్థన చేయండి. దేవుడు నీ పక్షమున నిలిచి విజయం నువ్వు పొందుకునేంత వరకు ప్రార్థన చేయమని దేవుడు చెబుతూనే ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఈ వాక్య భాగంలో 1 సమూయేలు 17వ అధ్యాయము 21 నుంచి 29 వచనాలు. ఈ వాక్య సందర్భం మనందరికీ బాగా తెలిసినదే, అయినా చదువుతాను. ఏంటనంటే గోలియాతు వాడు ఫిలిస్తీన్ల దేశం నుంచి వచ్చాడు. వాడు ఎంత పొడవు ఉన్నాడు అని అంటే 10 అడుగుల పొడవు ఉన్నాడు. వాడు ఎన్ని అడుగులు? 6 అడుగులు కాదు, 10 అడుగులు. ఎంత? మనం అందుకోవాలంటే కష్టం, వాడు ఈజీగా అందుకునేస్తాడు దీన్ని.
అట్లాంటి వాడిని చూడగానే ఏమైపోతుంది? ఒకసారి బుక్కరాయ సముద్రంకి అప్పుడు ఆ దినాలలో సువార్త పరిచర్యకి పోయాం. మేము జేఎన్టీ పిల్లలు వెళ్ళినప్పుడు రాత్రిపూట అనమాట. మాదంతా వాటర్ గాస్పెల్. ఏంటనంటే ప్రతి ఇంటి దగ్గరికి పోయి అమ్మ నీళ్ళు అమ్మ అనేది. నీళ్ళు అడిగితే ఎవరైనా ఇస్తారు కదా. నీళ్ళు ఇవ్వడానికి రాగానే వాళ్ళ దగ్గరికి వెళ్ళేది ఏం చేస్తాంటే పత్రికలు అవే ఇచ్చి దేవుని వాక్యము చెప్పడము, సువార్త చెప్పడం ఇట్లా చేస్తూ ఉంటుంది. ఆ మొబ్బు అనమాట 7-8 మొబ్బు అయింది. మొబ్బు అయినప్పుడు ఆ మొబ్బులో నుంచి ఒక వ్యక్తి వస్తున్నాడు. బాగా పొడుగ్గున్నాడు, దిట్టంగా ఉన్నాడు, లావుకున్నాడు, మొబ్బులో వస్తున్నాడు. మేము ఇంకా పిల్లోళ్ళం, ఇంటర్వ్యూ అంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్ అట్లా చదువుతూ ఉన్నాము. ఒక పక్క భయం వేస్తూ ఉంది. ఏమి అంత లావు పొడుగ్గా ఉండి మొబ్బులో నుంచి వస్తా అన్నాడు. అది కూడా అక్కడంతా పల్లె మాదిరిగా ఉంది, మొబ్బుగా ఉంది. వెళ్ళాము, భయం వేస్తుంది అనమాట. వాస్తవంగా చెప్పాలండి, ఎక్కడ అరుస్తాడో, ఎక్కడ కొడతాడో, లేకపోతే ఏం చేస్తాడో అనేటువంటి భయం అనేది వేసింది. దేవునికే స్తోత్రం, హల్లెలూయా. ఏదన్నా కానీ చెప్పినాము. ఇంకా ఆయన దగ్గరకు వస్తూ ఉన్నాడు. వచ్చిన తర్వాత మళ్ళీ ఏమైనదంటే, ఎవరున్నా మీరు, ఎందుకు వచ్చినారు అని అడిగా. ఎవరున్నా మీరు, ఎందుకు వచ్చినారంటే యేసుప్రభు గురించి చెప్తున్నామని అంటే, నాకు కూడా చెప్పండి అన్న, నేను కూడా వింటానని పత్రిక ఇప్పించుకున్నాడు. పత్రిక చేతిలో పెడితే నాకు చదువు రాదన్న, మీరు చెప్పండి నేను వింటా అన్నాడు. హల్లెలూయా. అంటే ఒక దిట్టమైన మనిషిని చూడగానే ఏమైపోతుంది, కామన్గా భయం అనేది ఆటోమేటిక్గా మనుషుల్లో అంత పొడువు ఉండగానే ఏమైపోతుంది, ఒక రకమైనటువంటి భయం అనేది కామన్గా వస్తుంది అనమాట. సో అలాగా ఇక్కడ ఏం జరుగుతున్నదంటే, ఇశ్రాయేలు ప్రజలకు 21-29 వాడు అంత పొడవు వచ్చాడనమాట. వాడు వచ్చి నిలబడుతుంటున్నాడు. ఏంటంటే సైన్యమునకు ఎదురై ఇశ్రాయేలును ఫిలిస్తీయులను యుద్ధ సన్నద్ధులై బయలుదేరుచుండరు. దావీదు తాను తెచ్చిన వస్తువులను సామాగ్రిని కనిపెట్టువాని వశము చేసి పరిగెత్తిపోయి సైన్యంలో చొచ్చి కుశల ప్రశ్నలు తన సహోదరులను అడిగాను. అతడు వారితో మాట్లాడుచుండగా గాతు ఫిలిస్తీయుడైన గోలియాతు అను శూరుడు ఫిలిస్తీయుల సైన్యములో నుండి వచ్చి పై చెప్పిన మాటల చొప్పున పలుకగా దావీదు వినెను. ఇశ్రాయేలీలందరూ మనుషులను చూచి మిక్కిలి భయపడి వాని ఎదుట నుండి పారిపోగా, ఇశ్రాయేలులో ఒకడు వచ్చుచున్న ఆ మనిషిని చూచితిరే, నిజముగా ఇశ్రాయేలును తిరస్కరించుటకై వాడు బయలుదేరుచున్నాడు. వానిని చంపిన వానికి రాజు బహుగా ఐశ్వర్యము కలుగజేసి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేసి వాని తండ్రి ఇంటి వారిని ఇశ్రాయేలులో స్వతంత్రులుగా చేయుననగా, దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు, వాని చంపి ఇశ్రాయేలు నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన యొద్ద నిలిచిన వారిని అడుగగా, జనులు వాని చంపిన వానికి ఇట్లిట్లు చేయబడునని అతనికి ఉత్తరమిచ్చిరి. హల్లెలూయా. ఇతని గురించిన ఎలాబరేషన్ అయితే పైన ఉంది. దాదాపు 10 అడుగులు ఉంటాడు, 6 మూరల జానుడు అని అంటే ఇంత అనమాట. ఓకే, ఒక మూర. ఓకే, అంటే పెద్దగా బాగా వాని యొక్క ఈట వానికంటే పెద్దగా ఉంటుంది. ఎవరైనా కానీ ఈట ఇసిరేటువంటి వ్యక్తి ఒక 6 అడుగులు ఉంటే అతడు 7 అడుగులు ఈట పెట్టుకుంటాడు. వాని ఈట దానికంటే పెద్దగా ఉంటుంది. వాని యొక్క డాలు కానీ వాని కత్తి కానీ వానికి తగినటువంటి విధముగానే ఉంటుంది. వాడు వేసుకున్నటువంటి దట్టి ఏ విధంగా ఉంటుందంటే దాదాపు 50 కేజీలు అంట. అది ఎంత? మనమే ఉంటాం 50 కేజీలు, మనల్ని మోస్తున్నాడు జస్ట్ దట్టి. అంత బలవంతుడు వాడు, అంత బలవంతుడు. అంతటి వాడు వచ్చి వాడు ఏంటంటే ఛాలెంజ్ చేస్తున్నాడు అనమాట. వచ్చి అరే ఇశ్రాయేలు ప్రజలతో, ఇశ్రాయేలు దేవుడు ఉన్నాడు అనేటువంటి మాట వాస్తవమైతే అందరం కొట్టుకోవాల్సిన పనిలే, నేను వస్తున్నా, నాకు పోటీగా ఎవరైనా వస్తారా రండి. మన రాయలసీమలో అయితే మూతి మీద మీసం ఉన్నోడు తొడగొట్టి మీసం మెలేసి ఎవడైతే మగోడో రండిరా అని మన వైపున పిలుస్తుంటారు కదా. కొంతమంది పల్లెల్లో కొట్లాట జరిగితే ఎవడు రావాడు రండిరా చూసుకుందాంరా అంటారు కదా. ఏమంటే ఎప్పుడు చూడలేదా? ఇక్కడ ఏడన కొట్లాటలు జరిగినా అవే అంటారు మన వాళ్ళు. అలలు ఎవడు రోడ్డు దమ్ముండే ఎవడు రండి నేను వచ్చి నేను నిలబడినా అని చెప్పి. అట్లనే ఇక్కడ జరుగుతా ఉంది సిచ్యువేషన్ బైబిల్లో కాబట్టి నీట్గా రాశారు. హల్లెలూయా. ఎవడైనా దమ్ముంటే, మగోడైతే, మీసం ఉంటే తొడగొట్టి ఛాలెంజ్, కమాన్. ఇది దేవునికి వ్యతిరేకంగా వీడు పలుకుతున్నాడు. అసలు మీకు దేవుడు అనేవాడు ఉంటే, మిమ్మల్ని ఇంతకాలం కాపాడనేవాడు ఉంటే, ఇంతకుముందు అద్భుతాలు చేసినారంటున్నారు కదా, ఇంతకుముందు సాహస కార్యాలను చేశాడు, తప్పించాడు, అది చేశాడు, ఇది చేశాడు అంటున్నాడు కదా, ఇప్పుడు నేను వచ్చా ఎవరో రండి. హల్లెలూయా. పరిస్థితి ఏంటంటే ఇక్కడ అదే సమయంలో బాగా గమనించండి, యుద్ధాన్ని వెదకుకుంటూ
ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళలే. యుద్ధం వచ్చి వాళ్ళ మొదట నిలబడింది. యుద్ధం చేయాల్సిందే. అప్పటికే 40 రోజులు అయిపోయింది. ఇంకొంతకాలము వాళ్ళు అలాగనే ఉంటూ వీళ్ళు వెళ్ళి దాడి చేసేస్తారు. ఇంకా హల్లెలూయా. వాళ్ళు చూస్తున్నారు ఎవరైనా అవకాశం ఉందేమో అని చెప్పి. వీళ్ళు భయపడిపోతుంటున్నారు. వాడిని చూడగానే వీళ్ళకు వణుకు పుడతా ఉన్నది. చలి జ్వరం వచ్చేసింది. వాడిని చూడగానే అవకాశమే లేదు. సాధారణంగా మనిషి ఆ తీరున ఉంటే ఎవరు నిలబడగలరు? అటువంటి పరిస్థితే. వెతుక్కుంటూ వచ్చింది యుద్ధం. వెతుక్కుంటూ వస్తాయండి. దేవుడు కొన్ని కార్యములు మన జీవితంలో వాగ్దానము చేసినవి నెరవేర్చబడే సమయములో కొన్ని యుద్ధాలు మన జీవితాలలోనికి వెతుక్కుంటూ వస్తాయి. దేవుడు నీకు వాగ్దానము చేసినది నెరవేర్చబడే సమయమునకు కొన్ని యుద్ధములు, పరిస్థితులన్నీ వెతుక్కుంటూ వస్తాయి. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. అద్భుతములు జరగాలంటే మన ఎదుట సమస్యలు, ఇబ్బందులు, ఇరుకులు అనేటువంటివి మనల్ని ఎదుగుకుంటూ వస్తాయి. ఎదుక్కుంటూ వచ్చాడు. ఇప్పుడు అవకాశం లేదు. ఎవడో ఒకడు పోరాడాలా, ఎవడో ఒకడు యుద్ధం చేయాలా. యుద్ధం చేయకపోతే మాత్రము విజయం అనేది లేదు. వీరందరూ దాసులైపోవాలా, ఈ దేశమంతా కూడా వారికి లోబడిపోవాలా. అటువంటి పరిస్థితులలో ఉంటున్నది. ఏమి చేయాలో తెలియనటువంటి పరిస్థితి. ఆ సమయంలో ఒకడు పిల్లగాడు. ఎవరు? మన మాటలలో నేను చెబుతున్నాను, బాలుడు. వాళ్ళ దృష్టిలో ఎవరు? బాలుడు. ఆ లెక్కన బాలుడు అని అంటే ఒక 16 నుంచి 18, 19, 20 ఏళ్ల లోపలే. అంతకాటికైతే ఎక్కువేమీ ఉండేటువంటి అవకాశము లేదు. మళ్ళీ ఎలాగున్నాడు? రూపసిలాగా ఉన్నాడు, ఎర్రగా ఉన్నాడు, లావుగా, దృఢంగా, దట్టంగా, దిట్టంగా ఏమి లేడు. ఎలా ఉన్నాడు? ఇంకా కొంతమంది చరిత్రకారులు చెప్పేది ఏంటనంటే ఆయన పరిస్థితిని ఆ స్టడీ చేసిన వాళ్ళు సల్పావాగా ఉండేవాడంట దావీదు. ఎలాగుండేవాడు? చాలా సన్నగా ఉండేటువంటి వాడు. ఈ పరిస్థితి ఇలాగుంది. సో ఇప్పుడు ఈ విజయములో అతన్ని జయిస్తే ఏం జరుగుతుందని దావీదు అడుగుతుంటున్నాడు. అయ్యా, ఒకవేళ అతన్ని జయిస్తే రాజు తన కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తాడు. మొదటిది రాజ్యం చెప్పలే, తన కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తాడు. రెండవది అతనిని స్వతంత్రునిగా చేస్తాడు. ఏంటనంటే ట్యాక్స్ ఎగ్జెంప్షన్స్, నో జిఎస్టీ, నో ఐటీ, లైఫ్ లాంగ్. నీకొకనికే కాదు, నీ ఫ్యామిలీకి, నీ పిల్లలకి, మొత్తం A to Z. హల్లెలూయా. నువ్వేదైనా టీవీ కొనడానికి వెళ్ళావా? నో జిఎస్టీ. కారు కొనడానికి వెళ్ళావా? నో జిఎస్టీ. రింగ్ కొనడానికి వెళ్ళావా? నో జిఎస్టీ. ఏదైనా రిజిస్ట్రేషన్ జరుగుతుందా? నో ట్యాక్స్, ట్యాక్స్ ఫ్రీ. హల్లెలూయా. ఎంత మేలు కదండి. ఎంత డబ్బు కలిసి వస్తుంది సంవత్సరంలో. అలా నువ్వు పేస్ట్ కొన్నా కూడా నీకు జిఎస్టీ లేదు. హల్లెలూయా. అంతే. ఇంకా నువ్వు ఏం కొన్నా కూడా దాంట్లో జిఎస్టీ ఎగ్జెంప్షనే నీకు. ఇంకా నో ట్యాక్స్. అంతా ఇంకా కట్టాల్సిన పని లేదు. వాళ్ళ పంట పొలములలోను, వారి యొక్క గొర్రెలలోను, మేకలలోను, వారికి వచ్చేటువంటి ఆదాయంలోను, వారి వ్యాపారంలోను ఏమి కూడా రాజుకి చెల్లించాల్సినటువంటి పని లేదు. ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఎంటైర్ ఫ్యామిలీ. అంత మాత్రమే కాదు, వాళ్ళు రాజు యొక్క దాసులు. దాసత్వం అనేది కూడా వాళ్ళకు ఉండదు. ఇంకా అంటే రాజు ఎలాగ పడితే వాళ్ళని అలాగ ట్రీట్ చేయడానికి కూడా లేదు. ఎందుకంటే దాసుడు కాదు. రాజు తర్వాత ఇంకా వాళ్ళకు కంప్లీట్ ఫ్రీడమ్ అనేది వచ్చేస్తుంది అనమాట. వాళ్ళు ఏమైనా చేయొచ్చు. అలాగని చెప్పి తప్పుడు పనులు చేయడం అని కాదు. వాళ్ళు దాసులకు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. అవునా? ఆ దాసత్వం నుంచి మొదటిది తన కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తాడు. వాళ్ళ ఇంటి మీద పన్ను అనేది తీసివేస్తున్నాడు. ఆ తర్వాత ఫ్రీడమ్ అనేటువంటిది కూడా వారికి ఇచ్చేస్తుంటున్నాడు. దాసత్వం అనేది ఈ ట్యాక్స్ ఎగ్జెంప్షన్లోనే వెళ్ళిపోతుంది. అవసరం లేదు ఇంకా వాళ్ళకు. హల్లెలూయా. ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉంటున్నాయి. దావీదు ఇంకోసారి చెవిపెట్టింటున్నాడు. నిజమేనా? హల్లెలూయా. మన మాదిరిగే, దేవా ఇంకోసారి వినిపించు దేవా, నీ మాటలు ఇంకొకసారి మాకు వినాలని ఉంది. హల్లెలూయా. వినిపిస్తున్నాడు అనమాట దేవుడు. కొన్నిసార్లు మనం దేవుని దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదాలు ఇస్తే ఇంకొకసారి చెప్పు దేవా వినాలని ఉంది, ఇంకొకసారి ప్రార్థన చేసి, ఇంకొకసారి బైబిల్లో వెతుకుతూ, ఇంకొకసారి క్యాలెండర్లో వెతుకుతూ, ఇంకొకరు ఎవరైనా వచ్చి చెప్తారు అని అంటారా? అట్లా ఉంది. హల్లెలూయా. ఇఫ్ యు కిల్ దావీదా, నువ్వు అతన్ని చంపితే నువ్వు స్వతంత్రుడు అవుతావు. నువ్వు చంపితే నీకు ట్యాక్స్ ఎగ్జెంప్షన్ వస్తుంది. నువ్వు చంపితే
కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తాడు. హల్లెలూయా. నువ్వు చంపితే నీకు ఆరోగ్యము పొందుకుంటావు, నువ్వు చంపితే నువ్వు ఉద్యోగమును పొందుకుంటావు, నువ్వు విజయము నొందితే నీకు విడుదల కలుగుతుంది, నువ్వు విజయము నొందితే నీ జీవితంలో అద్భుతము జరుగుతుంది. నీ ఎదుటగా ఉంటున్న శత్రువును చంపితే నీకు అన్నింటి యందు విడుదల, విజయము, ఆశీర్వాదము, నిబ్బరము అన్నీ కూడా దేవుడు వాగ్దానము చేయుచున్నాడు. ఇఫ్ యు స్టాండ్, నీవు ధైర్యముగా నిలబడిన యెడల, దేవుని యొక్క సన్నిధిలో నీవు నిలబడి, ఇఫ్ యు కిల్, ఎవ్రీథింగ్ విల్ బి యువర్స్. నీవు ఏదైతే ప్రార్థన చేస్తున్నావు, ఏదైతే ఆశిస్తున్నావు, ఏ ఉద్యోగమో, వ్యాపారమో, ఇంటర్వ్యూవో, లేకపోతే పరిస్థితుల్లో, ఆస్తులో, కోర్టు కేసులో, భూతగాథాలో, ఇతరమైనటువంటి పరిస్థితులలో నీ ఎదుట నిలబడుతున్న శత్రువు పైన నీకు విజయం అనేది నువ్వు విశ్వాసముతో నిలబడినప్పుడు దేవుడు నీకు దయచేసేవాడై ఉంటున్నాడు. హల్లెలూయా. ఇఫ్ యు స్టాండ్ స్టిల్, నువ్వు వెళ్ళి వానితో నిలబడి యుద్ధము చేసినట్లయితే, వాడిని చంపినట్లయితే నీకు తప్పక దేవుడు విజయం ఇచ్చేటువంటి వాడుగా ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. బాగా గమనించండి, దేర్ ఈజ్ ఆల్వేస్ అన్ అపోజిషన్. మన జీవితములలో ఎప్పుడూ మనకు వ్యతిరేకత ఎదురవుతూనే ఉంటుంది. నువ్వు ఏ స్టేజ్లోకి వెళ్ళినా ఆ స్టేజ్లో గురుగులు ఉండనే ఉంటాయి. పోయిన వారం పంచుకున్నాం కదా, నువ్వు ఒక స్టేజ్కి వెళ్ళావు, ఆ స్టేజ్లో గురుగులు ఉన్నాయి. ఇంకో స్టేజ్కి వెళ్ళావు, ఆ స్టేజ్లో గురుగులు ఉన్నాయి. ఇంకో స్టేజ్కి వెళ్ళినా ఆ స్టేజ్లో, ఎందుకంటే కోతకాలం వరకు అవి కూడా ఎదుగుతున్నాయి. కోతకాలం వరకు ప్రతి స్టేజ్లో కూడా ఆ పరిస్థితులు అనేటివి మనకు ఎదురవుతూనే ఉంటాయి. సో మచ్ ఆఫ్ అపోజిషన్. దావీదు ఆలోచిస్తున్నాడు, వెళ్తా యుద్ధానికి చేస్తా, నేను ఏదైనా ప్రయత్నిస్తా, దేవుడు నాకు తోడుగా ఉంటున్నాడు అనుకుంటుంటే, అతని యొక్క జీవితంలో గమనించడం ప్రతి చోట కూడా అపోజిషనే ఫేస్ చేశాడు ఆయన. చిన్నప్పటి నుండి ప్రతి చోట కూడా, ఇంటి దగ్గర తన అన్నదమ్ములందరూ కూడా, ఇటు పిల్లోడు ఇన్ని గొర్రెలకి వేసేసాయి, గొర్రెల కొండల వైపున వెళ్ళిపో, ఏదో ఒకటి చేసుకుంటా ఉండు. ఒకానొక రోజు వచ్చాడు సమూయేలు వస్తే ఏంటనంటే, మొదటి వాడిని పిలిచాడు. వాడు సౌలులాగా బాగా గిట్టంగా అంతా ఉన్నాడు. వాడు చూశాడు, వీడు చాలా బాగున్నాడు, సో బలంగా ఉన్నాడు, బాగా చూడ్డానికి అందంగా ఉన్నాడు, కాబట్టి ఏం చేద్దామంటే ఎత్తాడు. దేవా ఇదిగో ఇతనే అనుకుంటా అని వేసేయడానికి పోయాడు, అభిషేకించడానికి. సమూయేలు ఆగు, తొందరపడద్దు, నేను తొందరపడడంలే, నువ్వు తొందరపడద్దు, వీడు కాదు, పద రెండో వాడా, నువ్వు రా, వీడు ఇంకా బాగున్నాడు, వీని మీద ఎత్తుదామా. హల్లెలూయా. లోకము ఏ విధంగా చూస్తున్నదో సమూయేలు కూడా అప్పుడు అలాగనే చూసుకుంటూ వచ్చాడు. సమూయేలు కూడా అలాగనే చూసుకుంటూ వచ్చాడు. రెండో వాడు, వీడు కాదు, వీడిని నేను వద్దనుకున్నాను, చెయ్యొద్దు, అట్లాగా రాజుగా అభిషేకించాలనుకుంటున్నాడు దేవుడు. రాజు ఆల్వేస్ అన్ అపోజిషన్. కడమటి వాడు ఒకడు ఉన్నాడు, వాడు ఎక్కడున్నాడో, వాడు ఏడున్నాడో, రేపు పట్టుకరండి అని వాళ్ళ నాన్న అంటున్నాడు. పెద్దగా పట్టించుకోవట్లే, ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళందరూ అన్నదమ్ములందరూ ఎక్కడికున్నారు, యుద్ధంలో వెళ్ళినటువంటి వారే, సైనికులుగా పనిచేస్తున్నటువంటి వారే, కాబట్టి బహుశా వీళ్ళే అతని యొక్క జీవితంలో ఉండవచ్చు అని. రెనాల్డ్ బాంకే గారి గురించి మీరు విన్నారా అండి? పేరు విన్నారా? రెనాల్డ్ బాంకే అని. ఎంతమంది విన్నారు రెనాల్డ్ బాంకే? హల్లెలూయా. చాలా చక్కటి మంచి దైవజనుడు. ఆఫ్రికా దేశంలోనికి వెళ్ళి లక్షల మందిని దేవుని రాజ్యంలోనికి నడిపించిన వాడు. ఆయన ఒక మీటింగ్ పెడితే దాదాపు 50 లక్షల మంది పైన వచ్చారు. ఎంతమంది? మన అనంతపురం జనాభాని ఎన్ని రెట్లేదో తెలియదు. హల్లెలూయా. అంతమంది జనాభా వచ్చేసారు ఆఫ్రికా దేశంలో ఆయన పెడితే. అంత గొప్ప దైవజనుడు ఆయన. ఏంటనంటే వాళ్ళ నాన్నగారు పాస్టర్ గారు, ఆయనకు 2 కుమారులు. పెద్దోడు వాళ్ళ అన్న ఉన్నాడు, ఈయన రెండో వాడు. ఆయన చెప్పినటువంటి సాక్ష్యం, ఎప్పుడు కూడా మా నాన్న చాయిస్ మా అన్ననే. ఏంటి? మా నాన్న చాయిస్ మా అన్ననే. ఎందుకంటే ప్రతి దాంట్లోనూ మా అన్న నెంబర్ 1. చదువులో నెంబర్ 1, మాటలలో నెంబర్ 1, ఆటలలో నెంబర్ 1, అందరితో మాట్లాడడంలో నెంబర్ 1. నేను మాత్రము నిలబడితే మా నాన్న వీడొద్దు అని చెప్పేటువంటి వాడంట. వాళ్ళ నాన్న మళ్ళీ పాస్టరేనంట. హల్లెలూయా. వాళ్ళ నాన్న మరి పాస్టరే. హల్లెలూయా. నేను ఎప్పుడు ఇంట్లో 0నే, మా అన్న ఎప్పుడు నెంబర్ 1. హల్లెలూయా. సో మెనీ టైమ్స్ అండి వి ఆల్సో ఫేస్ ఇటువంటిదే. మనం పనిచేసే చోటనో,
మన ఇంటిలోనో, మన పరిస్థితులలోనో, మన బంధువులలోనో, మన చుట్టూ ఉన్నటువంటి వారి దగ్గరనో మనల్ని తక్కువ చేసి చూస్తుంటారు. మన డబ్బును బట్టో, మన యొక్క పేరును బట్టో, మన కులాన్ని బట్టో, మన మతాన్ని బట్టో, మన జాతిని బట్టో, లేకపోతే ఇంకొక దానిని బట్టో ఈ పరిస్థితులలో తక్కువ చేసి చూస్తుంటారు. సో మచ్ ఆఫ్ పెయిన్. అనేక మార్లు ఇటువంటి పరిస్థితుల గుండా ఇక్కడ కూర్చున్న మీరు, చెబుతున్నటువంటి నేను, అనేకమైనటువంటి సందర్భాలలో ప్రతి ఒక్కరము వెళ్ళినటువంటి వారమే. ఎవరమే మీకు తీసిపోలేదు ఈ విషయంలో. హల్లెలూయా, హల్లెలూయా. మన తోటివారే మనల్ని తక్కువ చేసి చూశారు, మన తోటివారే మనల్ని అవమానించారు, మన తోటివారే, మన బంధువులే, మనకు కావలసినటువంటి వారే మన వెనకాల చాడీలు చెప్పారు, లేకపోతే తక్కువ చేసి మాట్లాడాడు, లేకపోతే పుచ్చులు చెప్పారు, లేకపోతే రూమర్స్ స్ప్రెడ్ చేసినటువంటి వారు. సో మచ్ ఆఫ్ థింగ్స్ మన చుట్టూనే, మన పక్కనే అది జరుగుతూనే ఉంటుంది. ఆల్వేస్ ఎన్ అపోజిషన్ మనకు ఉంటుంది. రెనాల్డ్ బాంకే గారు పంచుకున్న సాక్ష్యం ఏంటో తెలుసా? నేను ఎప్పుడు జీరోనే, మాటల్లో జీరోనే, ఆటల్లో జీరోలోనే. మా అన్నకి ఎప్పుడు మ్యాథ్స్లో 100కి 100కి వచ్చేటివి, నాకు మాత్రం జీరో వచ్చేటివి. హల్లెలూయా. వాళ్ళ నాన్న సమూయేలు లాగా తన పెద్ద కుమారుని చూశాడు. సమూయేలు ఏ విధంగా యెష్షయి కుమారులను చూశాడో అదే విధముగా ఏం చేశాడంటే తన పెద్ద కుమారుని చూశాడు. ఒకానొక రోజు వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ జీరో పక్కన హల్లెలూయా నెంబర్ 1 నిలబడ్డాడు. ఏమైనది? ఆయన ఇంకా చాలా చక్కగా చెప్పుకుంటూ వచ్చాడు. నాకేంటంటే మ్యాథ్స్లో జీరో, మాటలలో జీరో, ఆటలలో జీరో, పనిలో జీరో, ఏమి చేసినా నా పక్కన ఎన్ని జీరోలు ఉంటే అన్ని జీరోలు నేనే అన్నాడు ఆయన. హల్లెలూయా. ఆయన చివరిగా చెప్పిన మాట ఏంటో తెలుసా? నా పక్కన నెంబర్ 1 యేసయ్య వచ్చి నిలబడ్డాడు. నేను ఎన్ని జీరోలుంటే అంత గొప్ప విలువగా దేవుడు నన్ను మార్చుకున్నాడు. హల్లెలూయా. 1 సున్నా పక్కన 1 పెడితే 10, అదే 10 సున్నాల పక్కన 1 పెడితే హల్లెలూయా ఎందో నాకు కూడా తెలీదు. హల్లెలూయా. 10 కోట్లు 100 కోట్లు ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ, మళ్ళీ కూర్చొని లెక్కలేసుకోవాలా. హల్లెలూయా. అలాగా నిన్ను ఎంతమంది జీరో 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 అంటున్నారా? యేసయ్య నీ పక్కన ఉన్నాడు. ఒకానొక రోజున వాళ్ళందరూ కూడా తల పైకెత్తి నిన్ను చూసేటువంటి రోజు రాబోతున్నది. కిరీటమును ఆయన ధరింపజేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను తక్కువ చేసి చూసినటువంటి వాళ్ళే హల్లెలూయా ఒకానొక రోజున నిన్ను ఇట్లా చూశారనమాట. ఒకానొక రోజున వాళ్ళే నిన్ను ఇట్లా ఎత్తి చూడబోతున్నారు. ఆ స్థితిలో దేవుడు ఉంచగలడు. ఆల్వేస్ అన్ అపోజిషన్ హీ ఫేస్డ్ ఇన్ హిజ్ లైఫ్ సో మచ్. ఎక్కడికి వెళ్ళినా చివరికి సమూయేలు వచ్చి బహుశా అతన్ని చూచినప్పుడు ఇంకా పిల్లోడు, ఇంకా చెప్పాలంటే 12-15 సంవత్సరాలు కూడా ఉంటాయో లేదో అప్పటికి, ఇంకా బహుశా ఆ సమయంలో వచ్చి రాజుగా ఇతన్ని చేసుకుంటున్నావు ప్రభువా ఏంటి? అందుకే అతన్ని చూసినప్పుడు సమూయేలుతో దేవుడు ఏమంటున్నాడో తెలుసా? పై రూపమును నువ్వు లక్ష్య పెట్టవద్దు సమూయేలు, పై రూపమును నువ్వు లక్ష్య పెట్టవద్దు, నేను అతని హృదయాన్ని నేను చూచాను. ఆమేన్, హల్లెలూయా. దేవునితో నీవు గడిపే సమయంలో దేవుడు నిన్ను చూస్తాడు. ప్రార్థన చేసుకునే సమయంలో దేవుడు నీ హృదయాన్ని చూస్తాడు. ఎవరు లేనప్పుడు నువ్వు చేస్తున్న ప్రతి పనిని దేవుడు నువ్వు ఆయన పక్షముగా నువ్వు ఏ విధముగా ఆయనతో ఉంటున్నావో దేవుడు చూస్తాడు. నలుగురికి కనబడేలాగా చేసేవానికంటే హల్లెలూయా ఎవరు లేనప్పుడు దేవునితో నువ్వు గడుపుతూ దేవుని యొక్క సన్నిధిలో నువ్వు గడుపుతూ ఉంటావు కదా, అప్పుడే దేవుడు నిన్ను ప్రత్యేకముగా కనుదృష్టి పెట్టి చూస్తాడు. సో అయిపోయింది. తన తండ్రి కూడా పక్కన పెట్టాడు, అన్నదమ్ములు పక్కన పెట్టారు, సమూయేలు పక్కన పెట్టాడు. ఇప్పుడు ఇంకా ఏంటంటే సమూయేలు తర్వాత యుద్ధం వచ్చింది కదా. యుద్ధం వచ్చినప్పుడు అక్కడ వాళ్ళ నాన్న యుద్ధం జరుగుతూ ఉంది, మీ అన్న వాళ్ళకి కొద్దిగా ఫుడ్ తీసుకొని పో, క్యారీ కట్టుకొని పో, సర్ది కట్టుకొని పో అంటే వచ్చాడు. వచ్చినటువంటి తర్వాత యుద్ధం చేస్తా అనేటువంటి పరిస్థితి వచ్చింది. యుద్ధం చేసేటువంటి పరిస్థితిలో ఇంతవరకు కూడా ఇశ్రాయేలు జనములో అమ్మో అయ్యో నాయనో భయం రా స్వామి, వాడు ఒక దెబ్బకు చంపేశాడు, ఒక ఇట్లా పిసిగాడంటే మనం అయిపోతాం, లేకపోతే వాడు దెబ్బకి ఇట్లా నరికేస్తాడు అనేటువంటి మాటలే ఆ క్యాంపులో ఉంటున్నాయి. మొదటిసారిగా రాజుకు ఒక మాట వినపడింది. హల్లెలూయా. ఒకడున్నాడు, వాడు ఏదో పలుకుతున్నాడు. హల్లెలూయా. ఏమిని పడింది? వాడెవడో పోయి యుద్ధం చేస్తాడంట. నేనా ఎవరు వాడిని పట్టకరండి రా, చూడన్నా చూద్దాం వాడిని. హల్లెలూయా. అన్ని పట్టుకొని రండి వాడిని,
చూడనన్నా చూద్దాం. ఎందుకంటే ఇంతవరకు కూడా వాళ్ళ క్యాంపులో రాజుతో సహా అందరూ కూడా గిమ్మని కూర్చొని ఉండారు, ఏమి చేసే పరిస్థితి లేదు. మొదటిసారిగా ఒకే ఒక్క మాట వినపడింది, హల్లెలూయా. లోకమంతా చెబుతున్న మాటలు ఒక ఎత్తు, దేవుడు నీ పక్షమున నిలబడినప్పుడు నువ్వు చెప్పేటువంటి మాటనే దేవుడు నీ పక్షమున స్థిరపరచగలడు. లోకమంతా కుదరదు, జరగదు, అవ్వదు అని అంటున్నారా? దేవుడు నీతో చెప్పినటువంటి మాట ఆయన నెరవేర్చడుకు ఆయన బద్ధుడై ఉన్నాడు. హల్లెలూయా అంటున్నాడు. ఎవరు వచ్చాడు, వాడిని ఒక దెబ్బకి చంపేస్తాను, లేకపోతే దేవుణ్ణి ఎదిరిస్తాడు వాడిని వదిలిపెట్టకూడదు అని అంటున్నాడు రాజారంటే. వాడిని పట్టుకొని రండి అంటే ఆ సైనికులు అందరూ కూడా వాడిని పిలుచుకొని వస్తున్నారు. మధ్యలో రాజేమో చూస్తున్నాడు. ఎవరు? హల్లెలూయా. వచ్చి నిలబడ్డాడు ఆఖరికి. నువ్వు చూస్తే పిల్లోని లెక్కన ఉన్నావు, వాడిని చంపుతానంటున్నావు, నువ్వు చెప్పిన దానికన్నా చూడాలనిపించింది, చూసిన తర్వాత నిన్ను పంపించాలంటే అదంతా బైబిల్లో లేదండి. జరుగుతున్న పరిస్థితులకు మామూలుగా అవన్నీ టాక్ అంతా జరిగింటుంది కదా, జరగకుండా ఉంటుందా? నాలుగు మాటలు ఉంటాయి కదా అక్కడ. నువ్వు పోతానంటున్నావు రా, నువ్వు ఇంతున్నావు, వాడు అంటున్నాడు. వాని కత్తె సైజు కూడా నువ్వు లేవే, హైట్ కూడా లేవే. హల్లెలూయా. మరి వాడిని చంపుతావని అంటే రాజుతో అంటున్నాడు, అయ్యా ఇంతకుముందు ఒక సింహం వచ్చింది, ఒక ఎలుగుబంటి వచ్చింది, నేను దాని నోట్లో నుంచి పీక్కున్నాను, అయినా కూడా అవి మళ్ళీ చంపడానికి వచ్చాయి, దాని గడ్డం తీసుకొని మళ్ళీ కొట్టాను, చంపేశాను నేను, ఈ రోజున వాణ్ణి కూడా అలాగనే చేస్తాను. హల్లెలూయా. సో మచ్ అపోజిషన్. వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్, అన్న అంటున్నాడు అక్కడ. ఆ సమయంలో అన్నకు తెలిసింది ఆ విషయం. అన్న అంటే ఏమంటున్నాడంటే, నీ చెడుతనం నాకు తెలుసురా, నీ బుద్ధి నాకు తెలుసురా, లోపట భయం ఉంది వాళ్ళ అన్నకి, వీడు రాజు అయితే నేను మళ్ళీ ఈయనకి దాసుని కావాలా. హల్లెలూయా. చాలామంది మన బంధువులలోనే మనం ఏదైనా మొదలు పెట్టామనుకోండి, కట్టడం మొదలు పెట్టామనుకోండి, పని మొదలు పెట్టామనుకోండి, లేకపోతే ఏదైనా మంచి పనో లేకపోతే హెచ్చింపు కలిగేదో విజయం వచ్చేదో స్టార్ట్ చేసామనుకో, పక్కన వాళ్ళు మన వాళ్ళే. అపోజిషన్ ఎక్కడో ఎక్కువ ఉండదు, మన చుట్టుపక్కలే, మన బంధువుల్లోనే, మన ఇంట్లోనే ఇంకా మాట్లాడాలంటే ఎక్కువ ఉంటుంది. హల్లెలూయా. నువ్వు ఏదైనా దేవుని కొరకు కార్యము జరిగించాలనుకున్నావు, సువార్త చెప్పాలనుకుంటున్నావు, లేకపోతే ఒక ప్రార్థన కూటం పెట్టాలనుకుంటున్నావు, ఇంట్లోనే ప్రారంభమవుతుంది అడ్డంకులు, ఇంటి వారితోనే ఇరుకులు మొదలవుతాయి. ఇంట్లో లేకపోతే పక్కన ఉన్నటువంటి బంధువులు, అన్నదమ్ముల బంధువులు, అక్కచండ్రుల బంధువులు, అమ్మో వీళ్ళు మాకంటే ఎదిగిపోతారు, అమ్మో వీళ్ళు మాకంటే దీవింపబడతారు, ఇది సక్సెస్ అయ్యిందంటే ఇంకంతే, ఏం చేయాలో తెలియదు. కాబట్టి అన్నీ లొసుగులు పెట్టడాలు, వీళ్ళు చేశారంట వాళ్ళు ఎత్తిపోయారంట, వీళ్ళు మొదలు పెట్టారంట వీళ్ళు మునిగిపోయారంట. ఒకవైపున దేవుడు నీకేమో వాగ్దానం చేశాడు, కానీ పక్కన ఉన్నటువంటి మన స్నేహితులైనటువంటి శత్రువులే ఏం చేస్తున్నారో అన్ని అడ్డంకులు. బాగా గుర్తుపెట్టుకో, ప్రతి చోట కూడా నీకు ఎగనెస్ట్గా, నీకు వ్యతిరేకముగా చాలామంది ఉంటారు, నీకు మాట్లాడుతూనే ఉంటారు, నీకు వ్యతిరేకత చూపిస్తూనే ఉంటారు. దిస్ ఈజ్ ఇన్ ద వరల్డ్. గురుగులు మన బ్రతుకు దినములంతా కూడా అవి మన పక్కనే ఉంటాయి, మనల్ని లాగడానికి, మన పంటను తినడానికి, మనల్ని బలహీనులను చేయడానికి. ఎప్పుడు ఎవ్వరు కూడా యాక్సెప్ట్ చేయలేదండి. వాళ్ళ నాన్న యాక్సెప్ట్ చేయలే, ప్రవక్త యాక్సెప్ట్ చేయలేదు, వాళ్ళ అన్నలు యాక్సెప్ట్ చేయలేదు, రాజు యాక్సెప్ట్ చేయలేదు, ఎవరు యాక్సెప్ట్ చేయలేదు. అవకాశం ఒక్కరన్నా దావీదు పక్కన నిలబడ్డారా? హల్లెలూయా. వాట్ ఐ వాంట్ టు షేర్ ఈజ్, నేను దావీదు పొందిన విజయం గురించి కొద్దిసేపటి తర్వాత నేను మాట్లాడతాను. ఆ యుద్ధము జరగక కంటే ముందే బాగా గమనించండి, దేవుడు అతన్ని సిద్ధపాటు చేస్తున్నాడు. ఒక యుద్ధము నీ జీవితంలో ఏదైనా భవిష్యత్తులో ఉండబోతున్నది అని అంటే దేవుడు ముందుగానే నిన్ను సిద్ధపరుస్తాడు. బాగా గుర్తుపెట్టుకో ఈ మాట. రాబోయే దినములలో నీ జీవితంలో ఎదురయ్యే పరిస్థితులకు నువ్వు దేవుని దగ్గరకు వచ్చి, అయ్యా నాకు సహాయం చెయ్యి అని దేవుని సన్నిధిలో నువ్వు అడుగుతున్నప్పుడు ముందుగానే నిన్ను దేవుడు సిద్ధపాటు చేస్తూ వెళతాడు. దావీదు ఏంటనంటే బాగా గమనించి, హీ హ్యాస్ హంగర్ ఫర్ ద లార్డ్. అనేకమైన కీర్తనలు రాశాడు. ఎవరయ్యా ఆయన మొదటి ఆడియన్స్? ఆయన పాటలు విన్నటువంటి వాళ్ళు ఎవరు అని అంటే గొర్రెలే. ఎవరున్నాయి? అడవిలోకి వెళ్ళాడు, అడవిలో పోతున్నాడు, సితారా పట్టుకుంటున్నాడు, ప్లే చేసుకుంటున్నాడు, పాటలు పాడుకుంటున్నాడు. అయ్యా నా కాపరి నువ్వే, నా జీవజలము నువ్వే, జీవజలపు యూట నీవే, నా రక్షణకర్తవు నీవే
అని ఆయన చెప్పినటువంటి కీర్తనలలో ఎక్కువ భాగము గొర్రెల గురించి రాసింటాడు చూడండి, యుద్ధముల గురించి రాసింటాడు చూడండి, ఆయన శ్రమల గురించి రాసింటాడు చూడండి. ఏ పరిస్థితిలో అయినా అయ్యా నాకు ఎప్పుడు ఎగిరిపోతుంది ఈ దుఃఖము నిట్టూర్పు, ఎప్పుడు నాకు వెళ్ళిపోతుంది అయ్యా ఈ పరిస్థితి. హల్లెలూయా. ప్రతి చోట కూడా అండి, ప్రతి చోట కూడా అతడు చిన్న వయసులోనే ఉన్నప్పుడు దేవుని సన్నిధిని వెతికేటువంటి వాడు, దేవునికి పాటలు పాడుకునేటువంటి వాడు, సితారాలు ప్లే చేసుకుంటూ, మ్యూజిక్ ప్లే చేసుకుంటూ, కీర్తనలు రాసుకుంటూ ఉండేటువంటి వాడు. ఎవరో నా పాటలు వినాలి, ఎవరో నేను ప్లే చేస్తే చూడాలి, ఎవరో ఈ లోకములో ఎలాగైపోయిందంటే ఈ దినములలో, సో మ్యూజిక్ ప్లేయర్స్ కావచ్చు, పాటలు కావచ్చు, లేకపోతే లోకములో ఉన్నటువంటి పరిస్థితులలో కావచ్చు, మనం కూడా ఎవరో ఒకరు నన్ను గుర్తించాలి, ఎవరో ఒకరు నన్ను పొగడాలి, ఎవరో ఒకరు నన్ను హెచ్చించాలి. హల్లెలూయా. క్రైస్తవంలో కూడా అది ఎక్కువగా ఉన్నది. నేను ప్లే చేస్తే ఎవడో ఒకటి చూడాలి, నన్ను మెచ్చుకోవాలి. నేను పాటలు పాడితే అబ్బో బాలసుబ్రహ్మణ్యం కంటే సూపర్గా పాడుతున్నావు అని చెప్పాలి. అర్థమవుతున్నదా నేను చెబుతున్నటువంటిది? నేను ప్లే చేశానంటే ఎవరో ఒకరు వచ్చి నన్ను మెచ్చుకోవాలి, నన్ను చూసుకోవాలి. సో మెనీ ఏరియాస్. ఎలా ఉన్నారనంటే స్టేజ్ మీద మాత్రము పరిశుద్ధులు, స్టేజ్ దిగగానే ఇంకా ఏమో మనకు అర్థం కాదు. చాలా చోట్ల జరుగుతున్నటువంటి పరిస్థితులు, చాలా చోట్ల ఈ వాక్యం చెప్పేటువంటి సమయంలో ఏదైనా మీటింగ్స్ పెట్టింటాం, చూస్తుంటాం. అప్పుడప్పుడు కొద్దిమంది ప్లే చేస్తుంటారనమాట. బయట నుంచి అక్కడి నుంచి ఒక కీబోర్డ్ ప్లేయర్, అక్కడ నుంచి ఒక రిథమ్ ప్యాడ్ ప్లేయర్, అక్కడ నుంచి ఒక గిటార్ ప్లేయర్, ఎక్కడెక్కడ కూడా ఒక టీం అయిపోతారు, వచ్చేస్తారు. స్టేజ్ వాక్యం చెప్పడానికి దైవజనుడు ఎక్కడి నుంచో వచ్చింటాడు, హైదరాబాద్, బెంగళూరు, లండన్ ఎక్కడి నుంచి వచ్చింటాడు. ఆయన ఎప్పుడైతే వాక్యం చెప్పడానికి మొదలవగానే, పాటలు అయిపోగానే ఇంక అంతే బయటికి వెళ్ళిపోవడం, ఇంకా బయట కూర్చొని ఇంకా ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకోవడము, సెల్ ఫోన్లు, లేకపోతే ఫోటోలు, లేకపోతే ఇదే పని. ఇంకా ఎవరో ఒకరు నన్ను చూడాలి. దావీదుకు అవన్నీ ఏం పట్టించుకోవాలి, ఎవరున్నారు అనేది ఆలోచించాల. నేను నా దేవుడు నా గొర్రెలు. హల్లెలూయా. నేను నా దేవుడు, అంతే. దేవునికి నేను కనపరుచుకుంటా, దేవునితో నేను పాడుకుంటా, దేవునితో నేను ఉంటాను. హల్లెలూయా. ఒక దైవజనుడు, ఒక మంచి వర్షిప్ లీడర్, మ్యాట్ రెడ్మన్ అనేటువంటి ఆయన పేరు వినింటారు, ఇంగ్లీష్ పాటలు వినేటువంటి వారు, వెరీ గుడ్ వర్షిప్ లీడర్. ఒకసారి ఆయన ఇంకా యూత్గా ఉన్నప్పుడు వాళ్ళ చర్చిలో ఇంకా ఏ ఇన్స్ట్రుమెంట్స్ కూడా లేవంట. ఈయనైతే పాటలు పాడాలనేటువంటి ఆశ, దేవుని గణపరచాలనేటువంటి ఆశ. ఏంటి అని అంటే వెళ్ళాడు. అక్కడ చూస్తే ఏమీ లేవు. వాళ్ళ పాస్టర్ దగ్గరికి పోయి కోపంగా చెప్తున్నాడంట, మన చర్చిలో అది లేదు, ఇది లేదు, కీబోర్డ్ లేదు, రిథమ్ ప్యాడ్ లేదు, గిటార్ లేదు, ఏమీ లేదు, ఎలాగ పాడాలి అన్నాడంట. హల్లెలూయా. వెంటనే పాస్టర్ గారు చెప్పారంట కదా, దేవుణ్ణి ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తారు. వాయిద్యములు ఉంటే వాయిద్యములతో వాయించాలి, వాయిద్యములు లేకుంటే నీ వాయిద్యం అనేది ఒకటి వచ్చింది, వాయిద్యం అనేది ఒకటి ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. 10 తంతుల సితారా. ఏంటది సితారా? ఇవే 10 తంతులు. ఏంటది? గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని గణపరచు. హల్లెలూయా. అర్థమవుతున్నదా చెబుతున్నటువంటి మాటలు? వెంటనే ఆ తర్వాత దేవుణ్ణి ఆరాధించడం మొదలుపెట్టి ఇప్పుడు ప్రపంచవ్యాప్తముగా ఎన్నో ఆల్బమ్స్ దేవుని కొరకు, వాక్యం కొరకు ఎంతో బలముగా వాడబడుతున్నటువంటి దైవజనుడు. హల్లెలూయా. నో నీడ్ ఆఫ్ అవర్, లేకపోతే మనకేదో పబ్లిసిటీ కావాలి కొద్దిమంది, లేకపోతే ఏంటి అని అంటే నేను ప్రార్థన చేస్తేనే అద్భుతాలు జరిగాయి, నేను ప్రార్థన చేస్తేనే స్వస్థతలు జరిగాయి, నేను ప్రార్థన చేసి నువ్వు చేసావా? హల్లెలూయా. ఎవరు చేసినా కాదు, దేవుడు చేయాలి అద్భుతాలు, దేవుడు చేయాల స్వస్థతలు, దేవుడు చేయాల ఆశ్చర్య కార్యములు. మధ్యలో ప్రార్థన చేయాల్సినటువంటి వాళ్ళమే మనము. ఎప్పుడైతే నిన్ను నీవు గణపరచుకోవడం మొదలు పెడతావో అక్కడే దేవుడు నిన్ను పక్కన పెట్టడం మొదలు పెడతాడు. దీవెనలు ఉంటాయి, కానీ ఆయన పని, ఆయన పిలుపు, ఆయనది జరగాలి అని అంటే నీలో ఆ పరిస్థితి అనేది ఉండకూడదు. హల్లెలూయా. గాడ్ హ్యాస్ కాల్డ్ యు. దేవుడు ఇవన్నీ ఏవి లేనప్పుడే నిన్ను పిలుచుకున్నాడు. దేవుడు ఏవి ఇవి లేకుండానే నిన్నులా చూశాడు నీ దేవుడు. హల్లెలూయా. వాటిని చూసావు, వాళ్ళు అంటున్నారనో, వీళ్ళు హెచ్చిస్తున్నారో, వాళ్ళు గొప్ప చేశారనో దేవుడు నన్ను పిలవలేదు. నిన్నులాగా ఆయన కుమారునిలాగా, ఆయన కుమార్తెలాగా ఆయన నిన్ను పిలుచుకున్నాడు. హల్లెలూయా. అర్థమవుతున్నది కదండి? సో వాట్ హ్యాపెన్? అక్కడ ఆ సమయంలో ఉంటున్నప్పుడు గొర్రెలను ఏదైనా ఎత్తుకోకపోతే ఒక గొర్రె వెళ్ళిపోతుందిలే అని చెప్పి అతను వదిలిపెట్టలేదు. అతడు
దేవునితో ఒంటరిగా గడిపిన సమయాన్ని దేవుడు గుర్తు చేసుకున్నాడు. తన ఎదుట నిలబడిన గొర్రెలు ఉన్నాయి కదా, గొర్రెలు వెళ్ళిపోతూ ఒకటి ఎత్తుకొని పోతుంటే, ఒకసారి సింహం ఒకసారి ఎలుగుబంటి ఎత్తుకొని పోతుంటే, పోతే పోనీలే ప్రాణాలు మిగిలిపోయాయని చెప్పి అతను రాలేదు. ఏ ఒక్క గొర్రెను కూడా విడిచిపెట్టకుండా ప్రతి గొర్రెను బాగా గమనించండి, గొర్రెలను ఎంత ప్రేమతో చూసుకొని ఉంటే ఆయన పని చేసి ఉంటాడండి. ఆలోచిస్తున్నారా? బిజినెస్ లాగా చూసింటే పోతే పొండిలేని వదిలిపెట్టేవాడు, అవునా కాదా? ఆలోచించండి. బిజినెస్ లాగా చూసింటే పోతే పోనీలే అని చెప్పి వదిలిపెట్టేసేవాడు. కానీ ఆ గొర్రెలను తనకు అప్పచెప్పినటువంటి వాటిని అతను ప్రేమించాడు కాబట్టే అతడు తన ప్రాణమును పెట్టడానికి కూడా విడిచిపెట్టలేదు. మన యేసయ్య నామమునకే మహిమ కలుగును గాక. ఆయన కూడా తన గొర్రెలమైన మన కొరకు తన ప్రాణమును పెట్టడానికి కూడా, హల్లెలూయా. బాగా గమనించి, యేసయ్య వచ్చాడు 3.5 సంవత్సరముల పాటు పరిచర్య చేయాలని ఆయనకు తెలుసు, అవునా కాదా? ఆలోచించండి. ప్రతిరోజు ఆయన చావుకు దగ్గర అవుతున్నాడు. ప్రతిరోజు ఆయన చావుకు ఒక్కొక్క రోజు ఆయన దగ్గర అవుతున్నాడు. 1 నెల అయిపోతే 1 నెల చావుకు దగ్గర అవుతున్నాడు. 2 నెలలు అయిపోతే 2 నెలలు చావుకు దగ్గర, 3 నెలలు అయిపోయింది, 3 సంవత్సరాలు అయిపోయింది, ఆయన చావుకు దగ్గర అవుతున్నాడు. ఇక 6 నెలలే ఉంది. హల్లెలూయా. స్టిల్ హీ ఈజ్ లవింగ్ హిస్ హర్డ్. ఆయన యొక్క గుంపును, ఆయన యొక్క పిల్లలను, ఆయన వారిని ప్రేమిస్తున్నాడు ఆయన. యోహాను 14వ అధ్యాయం నుంచి చదువుకుంటే, అయ్యా లోకంలో ఉన్న వారిని నిమిత్తము కాదయ్యా, నీవు నాకు అప్పచెప్పినటువంటి వారిని ప్రేమించి మరీ అధికముగా ప్రేమించాడని దేవుని వాక్యం చెబుతున్నది. దగ్గరకు వచ్చేటువంటి వారందరి కొరకు ఆయన ప్రాణము పెట్టాడు. హల్లెలూయా. చిన్నపిల్లలు ఏంటనంటే, ఎక్కడైనా ప్రమాదము జరిగినటువంటి సందర్భాలలో తల్లిదండ్రులే వాళ్ళ ప్రాణమును వదిలిపెట్టి పిల్లలను కాపాడినటువంటి వాళ్ళు అనేకమైన చోట్ల మనం చూడగలము. కొన్ని సమయములలో ఏదైనా భూకంపాలు వచ్చినప్పుడో లేకపోతే అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడో, ఒక తల్లి, నాకు గుర్తుంది, 3 పిల్లల్ని, 5 మంది పిల్లలు అయితే వారు ఒరిజినల్గా జరిగినది, అగ్ని ప్రమాదం జరిగితే 3 పిల్లల్ని ఆమె కాపాడగలిగింది. ఒక్కొక్కరిని ఒక్కొక్కసారి వెళ్ళి, అప్పటికే ఆమె 60% కాలిపోయింది. ఇంకొక 2 లోపలే ఉన్నారు. అందరూ అంటున్నారు, అమ్మ ఇప్పటికే నువ్వు 60% కాలిపోయావు, ఇక వెళ్ళావు అనంటే ఇంకా నువ్వు బ్రతకడం కష్టము అని అంటుంటే, అయ్యా నేను ఈ 3 పిల్లలకే తల్లిని కాదు, ఆ 2 పిల్లలకు కూడా నేను తల్లిని అని చెప్పి ఆ 2 పిల్లలను కూడా మళ్ళీ తెచ్చుకునింది, బ్రతికింది. కానీ తన ప్రేమను ఆమె కనపరుచుకునింది. అంటే ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టడానికి ఇష్టపడడం లేదు. దావీదు అంత గొప్ప విజయం సాధించాడంటే అతని పక్షమున దేవుడు నిలబడడానికి గల కారణాల గురించి నేను చెబుతున్నానండి. ఆలోచిస్తున్నారా? మనం ఎప్పుడు కూడా దావీదు సాధించిన విజయం గురించే మాట్లాడతాం. దావీదు పడిన కష్టమయ్యా, దావీదు చూపించినటువంటి హృదయము, ఒక యుద్ధము నీ జీవితంలో ఇప్పుడు చేస్తున్నావేమో, లేకపోతే గతంలో చేసావేమో, లేకపోతే ఏదో ఒక రోజున యుద్ధం అనేది నీ జీవితమునకు ఎదురైనప్పుడు నీవు నిలబడాలి. నువ్వు నిలబడాలంటే దేవుడు నీ పక్షమున నిలబడాలి. దేవుడు నీ పక్షమున నిలబడాలంటే ఇప్పటి నుండే నువ్వు సిద్ధపడుతూ ముందుకెళ్ళాలి. హల్లెలూయా. ఇప్పటి నుండే నువ్వు ప్రార్థనలో, ఇప్పటి నుండే దేవుని యొక్క సారూప్యములోనికి, ఇప్పటి నుండే ప్రార్థనలోను, వాక్యములోను, ఉపవాసములలోను రాబోయేటువంటి యుద్ధము కొరకు నువ్వు ఇప్పుడే సిద్ధపడాలి. ఒక సైనికుడు యుద్ధం వచ్చిన సమయంలో ట్రైన్ కాడు. ఏదైనా ఒక దేశంతో మన దేశానికి యుద్ధం వస్తే అప్పుడు లేకపోతే గన్ కాల్చడము, అప్పుడు లేకపోతే ఫ్లైట్ నడపడము, లేకపోతే జెట్ నడపడము, లేకపోతే ఫైటింగ్ అప్పుడు నేర్చుకోవడం, తను కొండలెక్కడము, అంతకు ముందుగానే ఏదైనా యుద్ధము వస్తుందేమో అనేటువంటి ఆలోచనతో ముందుగానే అతడు యుద్ధము నేర్చుకుంటాడు, ముందుగానే ఫైట్ నేర్చుకుంటాడు, ముందుగానే ఫ్లైట్ రైడింగ్ నేర్చుకుంటాడు, లేకపోతే ముందుగానే అతడు గన్ కాల్చడం నేర్చుకుంటాడు. అలాగే ఒక క్రైస్తవుడు ఒక యుద్ధ భూమిలో ఉంటున్నాడు. మనము ప్రతిరోజు కూడా యుద్ధము నేర్చుకుంటూనే, ప్రార్థన చేసుకుంటూనే, వాక్యము వింటూనే, ఉపవాసములు ఉంటూనే దేవుని యొక్క సన్నిధిలో ప్రతిరోజు కూడా మనం ఎదుగుతూ ఉండాలి. హల్లెలూయా. సాతాను నిన్ను ముట్టాలంటే భయపడే స్టేజ్లో ఉండాలా? హల్లెలూయా. అర్థమవుతున్నదా నేను చెబుతున్నాను? సాతాను నిన్ను ముట్టాలంటే ఆమెన్. నువ్వు వెళ్ళావు అని అంటే, యేసయ్య గదిరేనీల దేశం దగ్గరికి వెళ్ళేసరికి అక్కడి నుంచి ఒకడు వస్తున్నాడు అనమాట. సేనా అని దయ్యములు పట్టినటువంటి వాడు పరిగెట్టుకుంటూ వచ్చేటువంటి స్పీడ్కి శిష్యులు వణికిండొచ్చు. హల్లెలూయా. కానీ యేసయ్యను చూడగానే ఆ సైతాను వణికింది, వాడు వణికాడు. ఎందుకు? ద పవర్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ అపాన్ ద జీసస్.
యేసు పైన తండ్రి యొక్క అభిషేకము నిలిచినది. నువ్వు ప్రార్థన చేసిన ఎడల, ఉపవాసం ఉన్న దేవుని శక్తి అధికమైన ఎడల, నువ్వు ఏదైనా పల్లెకి వెళ్ళావా, ఏదైనా ఒక చోటుకి వెళ్ళావా, దయ్యములు అనేటివి వచ్చాయా, నీ ఎదుట వణుకుతాయి. అమ్మో వీడు వస్తున్నాడు నాయన మమ్మల్ని ఎక్కడ తరిమేస్తాడో అని చెప్పి. ఎస్, ఇట్ హ్యాపెండ్ ఇన్ ద హిస్టరీ. అనేకమైన చోట్ల జరుగుతుంటున్నది అది. దేవుని శక్తి నీ మీద ఉన్నప్పుడు ప్రతి దయ్యము కూడా వణుకుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. యుద్ధం మొదలైంది. ఇప్పుడు యుద్ధానికి వచ్చాడు రాజు. అడుగుతున్నాడు, నువ్వు పిల్లోనివి, కనీసం నా కత్తె నా డ్రెస్ అన్నా వేసుకొని పో. హల్లెలూయా. వాటితో అన్న యుద్ధం చెయ్యి, చూద్దాం. వీడిని వదిలిపెడితే బలిపశువుని వదిలిపెట్టినట్లు దావీదుని, అంతే. వీడు ఒకవేళ మరణిస్తే తర్వాత యుద్ధం జరుగుతుందో ఏం జరుగుతుందో తెలియదు, చూద్దాం అనుకొని చెప్పి. ఇప్పుడు ఏమైపోయిందంటే డిగ్రీ చదువుతున్నాని బట్టలు 5వ తరగతిలోనికి వేసినట్టుంది అనమాట. అవి వేయగానే ఆ బట్టల మధ్యలోంచి దూరిపోయాడు దావీదు. నాకు పట్టడం లేదయ్యా రాజా, నాకు పట్టడం లేదు, అన్నీ లూజుగా ఉన్నాయి, నాకు సెట్ కావు. వీటిని ఎప్పుడు కూడా నేను ప్రాక్టీసే చేయలేదే, కత్తి కూడా పట్టుకోలేదే, మరి ఎలా యుద్ధం చేస్తావు? ఇదిగో కట్టె దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. ఏముంది దాంట్లో, కట్టెతో పోయి ఏం చేస్తావు అని అంటే, రాళ్ళు ఉన్నాయి చాలు, డాలు, లేకపోతే అది వడిసెల రాయి, ఆ వడిసెలు తిప్పేటువంటిది ఉంది, అవి చాలు. వాటితో పోయి ఎట్లా యుద్ధం చేస్తావు అంటే, నేను కాదు కదా యుద్ధం చేసేది. హల్లెలూయా. యుద్ధం నేను కాదు చేసేది, యుద్ధము నేను కాదు చేసేది, నా పక్షమున నా దేవుడే. ఆమేన్, హల్లెలూయా. వి మస్ట్ కమ్ టు దట్ లెవెల్ ఆఫ్ ఫెయిత్. ఆ విశ్వాసంలోనికి మనం రావాలి. శ్రమలు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు నిబ్బరము కలిగే ధైర్యముతో, హల్లెలూయా, చక్కగా పరుపు మీద పడుకొని ఉందాం. భయపడాల్సినటువంటి పని లేదు. ఎందుకంటే మన పక్షమున నా దేవుడున్నాడు. 1000 మంది 10,000 మంది కూలినా ఏ అపాయము నా యొద్దకు రాదు. హల్లెలూయా. ట్రస్ట్ అపాన్ ద లార్డ్, ట్రస్ట్ అపాన్ ద లార్డ్, వాట్ ఎవర్ ఇట్ హ్యాపెన్స్. ఒకటే చెప్పండి, అయ్యా నేను నీ బిడ్డను, నీకు చెందినటువంటి వాడరు, ఏమి జరిగినా అది నీ చేతుల్లో ఉన్నది, నీ మాటలను బట్టి నేను నడుస్తాను, అదే నా జీవితంలో జరుగునుగాక. ఇంత ధైర్యంతో మనం దేవుని మీద విశ్వాసంతో నిలబడితే దేవుడు ఊరికనే ఉంటాడండి, ఊరికనే ఉంటాడు. ఆయన మనకు ఎదురుగా వచ్చే ఏ అడ్డంకులైనా కూడా అలాగ పెళ్ళగించి సముద్రంలో ముంచేస్తాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. వెళ్ళాడు దావీదు వెళ్తుంటున్నాడు. దావీదు అందరూ చెప్తున్నాడు, నీతో యుద్ధం చేయడానికి ఒకడు వచ్చాడు, ఆ నెల్లి చూడుపో అని అంటే, ఆయన ఏమో పాపం గొలియాతు వాడు వచ్చి వాని యొక్క డాలు మూసేవాడిని పిలుచుకొని వచ్చి అట్లా నిలబడుతున్నాడు. నిలబడి దావీదేమో అక్కడ ఉన్నాడు, ఈయనేమో ఇక్కడ ఉన్నాడు, చూస్తున్నాడు అనమాట. ఎవడ్రీ అంటే, ఇప్పుడు యుద్ధం చేయడానికి వచ్చేవాడు కత్తె పట్టుకొని రావాలా, అదేంటంటే డాలు పట్టుకొని రావాలా, లేకపోతే ఈట పట్టుకొని రావాలా, డ్రెస్ వేసుకొని రావాలా, యుద్ధోపకరణములన్నీ వేసుకొని రావాలా? హల్లెలూయా. అవునా కాదా? ఆలోచించండి. ఇప్పుడు అతను వచ్చి ఏమున్నది అతని చేతిలో? ఒక కర్ర ఉంది, రాళ్ళు కనపడవలే, అందుకని రాళ్ళు ఎత్తుకొచ్చిన వానిలే. కర్ర ఉంది, కర్ర తీసుకొని వచ్చి నిలబడితే చూస్తున్నాడు అనమాట. గోలియాతు చూస్తున్నాడు, ఎక్కడున్నాడు చూసి, హల్లెలూయా. నాకు తెలిసి అదరా వెళ్ళిపోదాం పదా, ఏందిరా వింతనా, నేను యుద్ధం చేయాల్సింది, పిల్లంతా యుద్ధం చేయాలన్నా, తృణీకరించాడు దావీదుని తృణీకరించాడు. నువ్వు చూస్తే పిల్లోని వాంతో నేను యుద్ధం చేయాలన్నా, కనీసం వాళ్ళ మేజరో, మిలిటరీ జనరలో, వాళ్ళ రాజు కింద ఉన్న సైన్యాధిపతో వస్తే యుద్ధం చేయడానికి నాకంటూ ఒక స్టేటస్ ఉంటుంది, పిల్లోని పంపించినారా? పిల్లోని పంపించారు, వీంతో నేను యుద్ధం చేయాలా? చాచా వద్దు. హల్లెలూయా. వాడి కట్టెను చూశాడు దావీదు. కట్టెను చూసి, కట్టె తీసుకొని వచ్చా కుక్కనరా నేను? అదే కదా దేవుని వాక్యం ఎక్కడ ఉంది? నేనేమన్నా కుక్కనా? కట్టె తీసుకొని వచ్చావు నా దగ్గర. నేనేమన్నా కుక్కనారా నా దగ్గర కట్టె తీసుకొని వచ్చావు నువ్వు? హల్లెలూయా, హల్లెలూయా. పక్కనున్న వానితో చెప్పింటాడు, ముందర దావీదుతో చూసి బహుశా చెప్పిండొచ్చు, నేనేమన్నా. అర్థమవుతున్నదా చెబుతున్నటువంటి? ఐఎమ్ బ్రింగింగ్ యాజ్ అ ఫన్నీ కాన్వర్జేషన్ అండి. నేను తీసుకొని వస్తున్నాను. అక్కడ సీరియస్గా జరిగిండొచ్చు, లేదా ఫన్నీగానే జరిగిండొచ్చు. అక్కడ జరుగుతున్న పరిస్థితి బహుశా ఫన్నీగానే ఉండొచ్చు. నేనేమన్నా కుక్కనా? కట్టె తీసుకొని వచ్చినారు నన్ను కొట్టడానికి? అసలు నా ఆకారానికి నీ పొజిషన్కి ఏమన్నా సంబంధం ఉందా అక్కడ? ఏమీ లేదు. హల్లెలూయా.
కొన్నిసార్లు దేవుడు మన జీవితంలోనికి తీసుకొని వచ్చే పరిస్థితులన్నీ పెద్ద పెద్ద కొండలే. మనం ఏ మాత్రం కూడా సంబంధం ఆ వచ్చిన పరిస్థితులకు నీకు నాకు ఏ సంబంధము ఉండదు. దాంతో పోల్చుకుంటే అయిపోయింది, మన లైఫ్ అయిపోయింది అనుకున్నటువంటి పరిస్థితులు మనకు ఎదురవుతుంటాయి. హల్లెలూయా, అర్థమవుతుంది కదండి చెప్తున్నది. వాట్ ఎవర్ ఇట్ మే బి అంటున్నాడు రే ఈరోజు నిన్ను గద్దలకి పక్షులకి నిన్ను చంపి ఆహారంగా వేసేస్తాను అని అంటే దావీదు అంటున్నాడు, నువ్వు కత్తితోనూ ఈటెలతోనూ గుదియలతోనూ నువ్వు వచ్చావు, ఏమి నేనైతే నా దేవుని యొక్క పేరును బట్టి నేను వచ్చాను. నువ్వు అంటున్నావు కదా ఇజ్రాయేలులో దేవుడు లేడని మీ సమ్మెలేసి ఛాలెంజ్ చేస్తున్నావు కదా, ఇదిగో నా దేవుడు ఉన్నాడు, నేను వచ్చాను. గొప్ప కత్తి పట్టుకుని ఉండేవాడు వచ్చి యుద్ధంలో బాగా ఆడిదేడిండేవాడు వచ్చి నిన్ను చంపితే గొప్ప ఏమీ లేదు. హల్లెలూయా, నేను ఈరోజు నిన్ను చంపితే నేను కాదు చంపించిండేది, నా దేవుడు నిన్ను చంపాడు అని చెప్పి అందరూ ఒప్పుకోవాలి. అందుకనే లోకములో ఉన్న అల్పులైనటువంటి వారిని, ఘనహీనులైనటువంటి వారిని, తృణీకరింపబడిన వారినే ఆయన హెచ్చించుచున్నాడు. హల్లెలూయా, లెక్కలేదు, నువ్వెవరో కూడా తెలియదు, ఆయన నిన్ను లేవనెత్తి నిన్ను హెచ్చించగా ఆయన నామము గణపరచబడేటువంటి విధముగా ఆయన జరిగించగలడు. హల్లెలూయా, ఒకే ఒక దెబ్బ వాడు ఈట పట్టుకున్నాడు, వస్తున్నాడు, ఫోర్స్గా వస్తున్నాడు, ఒకే ఒక దెబ్బ. హల్లెలూయా, మన ఎదుట కొన్ని బ్యాటిల్స్ వస్తాయండి, చూడ్డానికి మాత్రమే పెద్దవి, చిటికెలో దేవుడు వాటిని తొలగించగలడు. ఒక్క దెబ్బకు దేవుడు తొలగించగలడు, ఒక్క దెబ్బకు పరిస్థితులన్నింటినీ మార్చగలడు. ఒక్క క్షణములో, ఒక రోజులో, ఒక గంటలో, ఒక్క సంఘటనతో సమస్తమును దేవుడు మార్చివేయగలడు. ఎన్నో సంవత్సరముల నుంచి నువ్వు వేదనతోనూ ఆవేదనతోనూ కన్నీటితోనూ దేవుని సన్నిధిలో విశ్వాసంతో ముందుకెళ్తున్నావా? రాబోయే దినములలో యేసు నామమున పరిస్థితులు ఒక్క దెబ్బతో మార్చబడును గాక, ఒక్క దెబ్బకు తొలగింపబడును గాక. వింటి నారులను బిగించి ఆయన ముఖము మీద కొట్టగా నీ శత్రువులందరూ వెనుకకు తిప్పివేయబడుదురుగాక. నీ పైన దోషారోపణ చేయు వారి పైన నీవు నేరస్థాపన చేయుదువుగాక. నీతో యుద్ధము చేయు వారితో నీ పక్షమున నిన్ను విడిపించుటకు, నిన్ను రక్షించుటకు నీ దేవుడే వారితో యుద్ధము చేయునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఐ వాంట్ టు ఫోకస్ ఆన్ ద క్యారెక్టర్ ఆఫ్ ద డేవిడ్. ఆఫ్టర్ ఈ విజయము పొందినటువంటి తర్వాత ఒక్క దెబ్బకు వారిని చంపేశాడు కదా, కానీ దేవుని యొక్క వాగ్దానం ఇంకా సంపూర్ణం కాలా, అప్పుడే ప్రారంభమయ్యింది. అర్థమవుతున్నదా? ఒక్క దెబ్బకు ప్యాలెస్లోకి వెళ్ళిపోయాడు. హల్లెలూయా, ఒక్క దెబ్బకు ట్యాక్స్ ఫ్రీ అయిపోయాడు, ఒక్క దెబ్బకు రాకుమార్తెను పెళ్లి చేసుకునే స్థితిలోనికి వెళ్ళాడు. అయినా కూడా అతని జీవితంలో ఇంకా దేవుని యొక్క ప్రిపరేషన్ అవ్వలేదు. దేవుడు అతన్ని సిద్ధపరచాలనుకున్న ప్లేస్కి అతను వెళ్ళడానికి అయిపోలేదు. శత్రువుల చేత తరమబడ్డాడు. నా అనుకున్నటువంటి వాళ్ళే మోసము చేశారు. రాజే అతని పైన కక్ష పట్టాడు. అర్థమవుతున్నది కదండి. ఆ సమయంలో కూడా రాజు దొరుకుతాడు, చంపడానికి అవకాశం ఉంది రెండు సార్లు. అయినా అభిషిక్తుడిని నేను ముట్టను, దేవుని చేతిలోనే వాడు పడాలి. ఆ తర్వాత శత్రురాజుల దగ్గరికి వెళ్ళి పిచ్చివానిలాగా జొల్లంతా గార్చుకుంటూ ఏ రాజు దగ్గరికి అయితే ఏ ఫిలిస్తీన్ని చంపాడో ఆ ఫిలిస్తీన్ల రాజ్యంలోనే ఆ రాజు దగ్గరికే వెళ్ళి ఆఖరికి అతని దగ్గరనే చేతగాని వానిలాగా, పిచ్చివానిలాగా నటించాల్సిన స్థితిలోనికి వెళ్తాడు. అనేకమైన సంకటములు, గొర్రెలు కాచుకుంటూ లేకపోతే అడవులలో తిరుగుతుంటున్నప్పుడు ఆ సమయంలో ఒక వ్యక్తి, అతని పేరు అబిగైల్, ఆమె భర్త పేరు భార్య పేరు అబిగైల్. ఆమె యొక్క భర్త మొండివాడు, వాని పేరు ఏదో గుర్తుకు రావట్లేదు. సో నాబాల్. సో ఆకలి అవుతుందిరా, అన్నం పెట్టరా, మా వాళ్ళందరూ కూడా నీ గొర్రెలు కూడా ఏ జంతువులు రాకుండా కాపాడుతున్నారా అని అంటే పెట్టకుండా అతన్ని హింసిస్తాడు. లేకపోతే సిక్లగు అనేటువంటి చోట ఎక్కడో యుద్ధానికి పోయి వచ్చే లోపల అతని యొక్క పిల్లలను, అతని యొక్క భార్యలను, అతనికి చెందిన ఆర్మీకి సంబంధించిన భార్యలందరినీ, వాళ్ళ సంబంధించినటువంటి వస్తువులను, గొర్రెలను, మేకలను అన్నింటినీ పట్టుకొని వెళ్ళిపోతారు. నా అనుకున్నటువంటి తన తోటి సైనికులే అతన్ని రాళ్లతో కొట్టడానికి ఎదురు చూస్తారు. ప్రతి చోట కూడా దేవుని పైనే, ప్రతి చోట కూడా అతనికి అపోజిషన్ ఉంది. తన వారితో ఉన్నది, బంధువులతో ఉన్నది, స్నేహితులతో ఉన్నది, శత్రువులతో ఉన్నది, ఇరుకులలో ఉంటున్నది. ప్రతి చోట కూడా అతన్ని దేవుడు ఆయన పక్షముగా నిలబడి అతన్ని హెచ్చించుకుంటూనే వెళ్ళాడు.
ఓకే, నేను చెబుతున్న మాటలు దావీదు నుంచి మనం నేర్చుకోవాలి. విశ్వాసమును నేర్చుకోవాలి, సహనమును నేర్చుకోవాలి, యుద్ధమును నేర్చుకోవాలి, ప్రేమను నేర్చుకోవాలి. చివరికి పాపము చేసినప్పుడు కూడా ధర్మశాస్త్రం ప్రకారం అతన్ని రాళ్ళతో కొట్టి చంపేయాలి. రాజైనా సరే రాళ్ళతో కొట్టి చంపేయాలి. కానీ ధైర్యం లేకపోయింది ఎవరికి. ధైర్యం లేక అది సీక్రెట్గా చేశాడు. సీక్రెట్గా చేస్తే నాతాన్ అనే ప్రవక్తను పంపిస్తే దేవుడు, దావీదా నువ్వు పాపం చేశావని అంటే, నేను రాజును కదా అని అతడు గర్వం తెచ్చుకోలే. ఏం చేస్తున్నాడంటే, అయ్యా నన్ను క్షమించని దేవుని పాదాల మీద పడి పాపక్షమాపణ అడుగుతున్నాడు. సౌలు అలాగ లేడు. మనుషుల కొరకు పాపం చేసి మనుషులు ఏమన్నా అనుకుంటారని చెప్పి దాన్ని కవర్ చేసుకోవడానికి ప్రయత్నించాడు. కానీ దావీదు మాత్రము తన పాపమును ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టి తన జీవితమును మార్చుకోవడానికి అతడు ప్రయత్నించాడు. ఆల్వేస్ ప్రతి చోట కూడా అతడు గోలియాతును జయించక ముందు ఒక యుద్ధము చేశాడు. దేవుని దగ్గర, దేవుని సన్నిధిలో, దేవుని యొక్క కృపలో ఎదుగుతూ వచ్చాడు. గోలియాతును జయించిన తర్వాత అతనికి ఇంకా అనేకమైన శ్రమలు అధికమయ్యాయి. ఆపోజిషన్ ఎక్కువైపోయింది, శోధనలు ఎక్కువైపోయాయి, మరణం తరమబడుతున్నాడు, ఆకలి అవుతున్నది, తినడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితులు, ఎన్నో రాత్రులు అడవులలో, చీకటిలో, అరణ్య మృగముల మధ్యలో, ఎడారులలో ప్రయాణము. కొన్ని సంవత్సరముల పాటు అతడు ప్రయాణించిన తర్వాత ఆఖరికి ఎటువంటి హృదయమో తెలుసా అండి? సౌలు యొక్క సైన్యాధిపతి, అతని పేరు అబ్నేర్. సౌలు మరణించుంటాడు. సౌలు యొక్క కుమారులకు ఇతను సైన్యాధిపతిగా ఉంటాడు. ఆ సమయంలో అతడు నీతిమంతుడు. అబ్నేర్ దావీదు యొక్క సేనాధిపతి, శత్రువే. దావీదు యొక్క సేనాధిపతి అయిన యోవాబు ఆ అబ్నేర్ను చంపేస్తే అతని పాడె ఎత్తుకొని పోతూ ఉంటే అతని నిమిత్తమై అతడు ఏడుస్తాడు. శత్రువైనా సరే అతడు మంచివాడు, నీతిమంతుడు కాబట్టి అతని నిమిత్తము దుఃఖము సలిపాడు. ఆయన అతన్ని పన్నాగం పన్నో లేకపోతే యుద్ధంలోనో అతన్ని చంపడం ఈయనకి ఇష్టం లేదు. అతడు మంచివాడు, నీతిమంతుడు అని చెప్పి తన రాజుకు అతడు కట్టుబడి ఉన్నాడు, అభిషిక్తునికి అతడు కట్టుబడి ఉన్నాడు. కానీ యోవాబు చంపేస్తాడు దావీదు ప్రమేయం లేకుండా. ఆ సమయంలో దావీదు బాధపడి ఏడుస్తాడు. కొన్నిసార్లు గమనించండి, మీ హృదయము దేవుని వంటి హృదయం అయితే, నీతిమంతులు మీ శత్రువులైనా నీతిమంతులైనప్పుడు బాగా గమనించండి, వారి నిమిత్తము మంచి హృదయమే మనము కలిగి ఉండాలి ప్రతి చోట. అందుకే దావీదు నా హృదయానుసారుడు అని దేవుడు ఊరుకునే అనలా. హల్లెలూయా. దావీదు పొందిన రాజ్యము కంటే దేవుడు అతని గురించి చెప్పినటువంటి మాట, దావీదు నా హృదయానుసారుడు అన్న మాటే గొప్పది. హల్లెలూయా. ఈ భూమి మీద మనం పొందుకునే సంపదల కంటే, ఆస్తుల కంటే, పరిచర్యల కంటే దేనికంటే బలా నమ్మకమైన నా మంచి దాసురాలా అనిపించుకునే మాటే మన జీవితంలో అతి గొప్పదిగా ఉండాలి. హల్లెలూయా. ఆ మాట కొరకు అవసరమైతే మనము మరణమైన ఏదైనా సరే పోగొట్టుకోవడానికి మనం సిద్ధముగా ఉండాలి. హల్లెలూయా. ఆల్వేస్ అన్ అపోజిషన్. ఖచ్చితముగా యుద్ధము ఉన్నప్పుడు యుద్ధము మనము చేయవలసినదే. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి బాగా గమనించండి, ఫైట్ విత్ యువర్ సిన్. నీ పాపముతో నువ్వు యుద్ధం చేయి. పాపం దగ్గర మౌనంగా నిలబడొద్దు. పాపముతో కొట్లాడాలా, పాపమును జయించడానికి కొట్లాడాలా, పాపం నుంచి తప్పించుకొని పోవడానికి కొట్లాడాలా. హల్లెలూయా. నీ రోగముతో యుద్ధము చేయి. దేవుని మాటను పట్టుకొని యుద్ధము చేయి. దేవుడిచ్చిన స్వస్థత వాగ్దానాన్ని పట్టుకొని యుద్ధము చేయి. నీ సంకటములలో దేవుడు నీకు విడుదలనిస్తానని చెప్తున్నాడా? ఆ మాటను పొందుకొని నువ్వు యుద్ధం చేయి. నీ యొక్క జీవితంలో నెక్స్ట్ పొజిషన్కి వెళ్ళడానికి ఆటంకాలు ఉంటున్నాయా? అయ్యా నన్ను హెచ్చించేవాడవు నీవు అని వాగ్దానం మనకు ఉన్నది కదా. ఆ మాటను పట్టుకొని యుద్ధం చేయి. దేవుని యొక్క సన్నిధి నువ్వు విజయం పొందితేనే నీకు ఆశీర్వాదం. విజయం ఇస్తానని చెబుతున్నటువంటి దేవుడు నీ పక్షమున నిలబడుతుంటున్నప్పుడు తప్పక నీకు విజయము పొందే నీవు విజయములో స్థిరపడతావు. లేచి నిలబడి దేవుని యొక్క సన్నిధిలో గ్లోరిఫై యువర్ నేమ్ లార్డ్ జీసస్. శ్రమ, ఇరుకు, ఇబ్బంది పరిస్థితులు నీ జీవితంలో ఎదురవుతున్నాయా? అవి నీ జీవితంలో ఎదురైనది దేవునితో నువ్వు దగ్గర అవ్వడానికే.
ఆ పరిస్థితులలో నీవు విజయమును పొందడానికే, ఆ పరిస్థితులలో మార్పు కలగడానికే, ఆ పరిస్థితులలో గొప్ప అద్భుతము జరగడానికే నిన్ను సిద్ధపరచుచు ఆయన ముందుకు నడిపించుచున్నాడు. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో యేసు వైపున చూస్తూ కనులు మూసుకొని దేవానికి కృతజ్ఞతలు చెల్లించుచున్నాము తండ్రి. నీ దయను అడుగుచున్నాము దేవా. ఉదయమున దేవా నీ సన్నిధిలో ప్రభువా నీ మాటను అడుగుచున్నాము, నీ కృపను అడుగుచున్నాము తండ్రి, నీ దయను అడుగుచున్నాము తండ్రి. స్తోత్రములు నా ప్రభువా, నమ్మదగిన దేవుడవని. అయ్యా, యుద్ధము తప్పదు అన్నప్పుడు మేము యుద్ధము చేయాల్సిందే. పాపము పైన రాజీ పడకుండా చేయాల్సిందే తండ్రి. శరీర ఆశల పైన రాజీ పడకుండా మేము యుద్ధము చేయాల్సిందే దేవా. నోటి మాటల చేత కలుగు గాయములతో మేము యుద్ధము చేయాల్సిందే. మమ్మల్ని తక్కువగా చేసి చూసేటువంటి వారితో మేము యుద్ధము చేయాల్సిందే. మా యుద్ధము ఆయుధములతోనూ మనుషులతోనూ కాదు దేవా, లోక సంబంధమైనటువంటి యుద్ధము కాదు. కానీ తండ్రి అయ్యా, ఆత్మ సంబంధమైన యుద్ధమే, ఆత్మ సంబంధమైన ప్రార్థనే. నీ వాక్యములో, ఉపవాసములో, నీ సన్నిధిలో ప్రభువా మేము యుద్ధము చేస్తామయ్యా. నీవిచ్చిన వాగ్దానములను చేతబట్టుకొని హృదయములో భద్రపరుచుకొని నిబ్బరముతో ధైర్యముతో మేము ముందుకు సాగుతాము తండ్రి. నీవిచ్చిన వాగ్దానములను చేతబట్టుకొని నా తండ్రి, ద వర్డ్ హ్యాస్ కమ్ టు ఫుల్ఫిల్. దేవుడు వాగ్దానము చేశాడా, ఆ వాగ్దానము నెరవేర్చబడడానికే అది నీ దగ్గరకు వచ్చింది. వాగ్దానము నెరవేర్చువాడే నీకు వాగ్దానము చేయుచున్నప్పుడు దిబ్బరముగా ధైర్యముగా నిలబడి ప్రభు ఆ వాగ్దానములన్నింటినీ నీవు నెరవేర్చుచున్నందుకు వందనములని చెల్లుతాము. వర్షిప్ యు లార్డ్. హల్లెలూయా. రాజులు మాకెవరు లేరు నాయన, శూరులు మాకెవరు లేరు ప్రభువా. సైన్యములకు అధిపతి అయిన యెహోవాయే మాకు విజయం ఇచ్చువాడు ప్రభువా. ఎరికో గోడల ముందున్న ఎర్ర సముద్రం ఎదురైన, గోలియాతు ఎదురైన తండ్రి యుద్ధములో మాకు విజయమును అనుగ్రహించేటువంటి వాడవు నీవే నా యేసయ్యా. నీకు వదనములు చెల్లిస్తున్నాము తండ్రి. మేము నమ్ముచున్నామయ్యా, నేడు చూసిన ఐగుప్తీయులు రాబోవు కాలములో ఎన్నడూ మేము ఇక చూడకపోవదము గాక, కంటికి కనబడకపోవుదురుగాక, కొట్టివేయబడుదురుగాక, వ్యతిరేకముగా ఎత్తబడినటువంటి చేతులు ఎండిపోవునుగాక, విభేదములన్నీ కొట్టివేయబడునుగాక, ఆస్తి తగాదాలన్నీ యేసునామమున కొట్టివేయబడునుగాక, కోర్టు కేసులన్నీ యేసునామమున కొట్టివేయబడునుగాక, అనారోగ్యములన్నీ యేసునామమున శరీరం నుంచి కొట్టివేయబడునుగాక, యేసునామమున అప్పులన్నీ కొట్టివేయబడునుగాక, వేర్లతో సహా పెళ్లగింపబడి సముద్రంలో ముంచబడునుగాక, వ్యతిరేకముగా మాట్లాడుచున్న మాటలు మోయబడునుగాక. అయ్యా, నీ అద్భుతములు జరుగునుగాక, సూచక కార్యములు జరుగునుగాక, హెచ్చింపు కలుగునుగాక, విడుదల కలుగునుగాక, ఆశ్చర్య కార్యములు జరుగునుగాక, మహత్కార్యములు జరుగునుగాక. అయ్యా, నీ సన్నిధిలో నీ బిడ్డలను బహుగా దీవించి గణపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.